మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. Thank you so much, Lavanya madam, for wonderful welcoming. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఈ రెండవ రోజులోకి స్వాగతం. జీవించడాన్ని నేర్పే కళలు అనే ఈ 11 రోజుల సర్కిల్లోని రెండవ రోజుకి మీ అందరికీ స్వాగతం. ఈ రెండవ రోజులో ఈ రోజు మనం నేర్చుకోబోయే ఆ కళ ఏమిటంటే కమ్యూనికేషన్, ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే సంభాషించడాన్ని నేర్చుకునే కళ. దీని గురించి చెప్పడానికి ఎంతైనా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మరి మొదటి రోజు మనం వినడం గురించి తెలుసుకున్నాము. వినడం కూడా ఈ కమ్యూనికేషన్‌లో, ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో ఒకానొక భాగం అన్నమాట. అది కాకుండా మరింత లోతుగా ఈరోజు ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాం. మన కమ్యూనికేషన్ అనేది కేవలం మాటలతో ఎక్కువగా చేస్తాము. 80% కమ్యూనికేషన్‌ని మాటల్లో పెట్టొచ్చు మనం. మాటలతో పాటుగా మనం ఒక ప్రెజెన్స్‌ని క్యారీ చేస్తూ, మన ఎనర్జీని క్యారీ చేస్తూ, మన కంటి చూపు ద్వారా, మన బాడీ యొక్క జెస్చర్ ద్వారా అలా కూడా మనం కమ్యూనికేషన్‌ని చేస్తూ ఉంటాం అన్నమాట. సో, ఈ కమ్యూనికేషన్ అనేది ఎందుకు చేస్తాము అంటే, మనందరికీ ఎదుటి వాళ్ళతో కనెక్ట్ అవ్వడం అనేది అవసరం. అనుసంధానం అనేది అవసరం. ఒకళ్ళతో ఒకళ్ళు అనుసంధానం జరగాలి. అలా కనెక్ట్ అవ్వడం కోసం, అలా అనుసంధానం జరగడం కోసం మనం కమ్యూనికేషన్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. మరి దీనిని ఈ కమ్యూనికేషను ఎటువంటిదంటే, 2 వైపులా పదునున్న కత్తి లాంటిదనమాట. ఒక ఖడ్గానికి అటు, ఇటు 2 వైపులా పదునుంది. మరి ఒకవైపు పదును వాడితే మనం ఒక ఆపరేషన్ చేసినట్టు, హీలింగ్ చేసినట్టు, చక్కని ఆర్ట్ చెక్కినట్టుగా దాన్ని ఒకవైపు పదును ఉపయోగపడితే, మరొక వైపు పదును అపోజిట్‌గా ఎలా ఉపయోగపడుతుందంటే డిజాస్టర్ చేయడానికి, మొత్తం అంతా కూడా నాశనం చేసేస్తుందనమాట. సో, మన కమ్యూనికేషన్‌ని మనం ఇలాగా వాడొచ్చు, అలాగా వాడొచ్చు. మరి మనం ఆ కమ్యూనికేషన్ చేసే, ఆ సంభాషించే ఆ కళని గనక మనం నేర్చుకోకపోతే, సాధారణంగా మనం డిజాస్టర్‌గా వాడేస్తూ ఉంటామనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడు నేర్పబడలేదు. ఎవరు నేర్పించలేదు. మనకి తెలీదు, మన తల్లిదండ్రులకి తెలీదు, వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు, టీచర్లకి తెలియదు, ఆర్గనైజేషన్‌లో తెలియదు, ఎవరికీ తెలియదు ఎలా మాట్లాడాలో. య ఆ సంభాషించడం అనే కళని ఎక్కడ నేర్పించడం లేదు. కానీ జీవితానికి చాలా అవసరమైన కళ అది. మన జీవితాన్నే మార్చేసే కళ చెప్పాలంటే. అసలు జీవించడాన్ని నేర్పించే కళ. సంభాషించడం అనేది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనగానే ఒకానొక మహానుభావుడు నాకు గుర్తొస్తారు. మరి ఆయనే మహానుభావుడు శ్రీ మార్షల్ రోజన్‌బర్గ్ గారు. ఈ మార్షల్ రోజన్‌బర్గ్ గారు ఆయన ఒక అమెరికా దేశంలో జన్మించారు. ఆయన నాన్ వయలెంట్ కమ్యూనికేషన్, అహింసాత్మక సంభాషణ, కరుణతో కూడిన సంభాషణ అనే ఒక కాన్సెప్ట్‌ని తీసుకొని ఆయన జీవితాంతం ఆ కాన్సెప్ట్‌ని ప్రజలందరిలోకి తీసుకెళ్ళడానికి విశేషమైన కృషి చేశారనమాట. ఆయన నేర్పించారు అసలు నిజమైన సంభాషణ ఎలా చెయ్యాలి? ఆ నిజమైన ప్రేమపూర్వకమైన ఆ యొక్క అహింసాత్మకమైన సంభాషణ చేయడానికున్న స్టెప్స్ ఏంటి? అలా చెయ్యడం వల్ల ఎటువంటి అనర్థాల్ని మనం దూరం చేస్తాము? ఎటువంటి సఫరింగ్‌ని మనం ఎండ్ చేస్తాము? ఆ సరైన సంభాషణ గాని మనకి రాకపోతే, మనం యుద్ధాలను సృష్టించుకుంటాం. సఫరింగ్‌ని సృష్టించుకుంటాం. అయోమయాన్ని సృష్టించుకుంటాం. తగువుల్ని సృష్టించుకుంటాం. మనస్పర్ధల్ని సృష్టించుకుంటాం. ఎందుకంటే మనకి ఎలా మాట్లాడాలో తెలియదు. మాట్లాడే కళ నేర్పించబడలేదు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ మాట్లాడే కళని ఒక చాలా అద్భుతంగా మరి ఎంతో లోతుగా వివరించిన ఆయనే మార్షల్ రోజెన్‌బర్గ్ గారు. ఆయన్ని ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. ఒక్క నిమిషం. నా స్క్రీన్ షేర్ చేస్తే మీ అందరికి చూపించగలుగుతాను. ఎందుకంటే కొంతమంది మహానుభావుల్ని మనం చూడాలి వాళ్ళని. యాహ్! ఈయన అందరికి కనిపిస్తున్నారండి? నా స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికి? యాహ్! మ్యామ్. యాహ్! ఈయన పేరు మార్షల్ రోజెన్‌బర్గ్ గారనమాట. ఈయన ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి, నాన్ వయలెంట్ కమ్యూనికేషన్, హింస లేని ఒక సంభాషణ, హృదయాలను అనుసంధానం చేసే సంభాషణ.
హీలింగ్‌ని చేసే సంభాషణ గురించి ఈయన చక్కగా చెప్పారనమాట. ఎంత విశేషమైన కృషి చేశారో చెప్పనలవి కాదు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈయన గురించి కొంత నేను ముందుగా షేర్ చేసుకుంటాను. లెట్ మీ స్టాప్ అందరూ చూసారు కాబట్టి. ఆయన వీడియోలు ఎన్నో ఉన్నాయి యూట్యూబ్‌లో. చక్కగా అవన్నీ వినొచ్చు. ఆయన పుస్తకం నేను పైకి తీసుకురావడం మర్చిపోయాను. ఐయామ్ సారీ. ఆయన పుస్తకం కూడా ఉంది నా దగ్గర. 'ఆర్ట్ ఆఫ్ నాన్ వయలెంట్ కమ్యూనికేషన్' అని చెప్పి. మరి ఆయన జీవితాన్ని గనక చూసినట్టయితే 'మార్షల్ రోజన్‌బర్గ్' గారు ఆయన చిన్నప్పుడు ఒక బోస్టన్ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఆయన ఒక చోటు నుంచి ఇంకో చోటికి మారారనమాటండి ఆయన. స్కూల్ మారుతారు కదా! చిన్నప్పుడు మారినప్పుడు ఆ కొత్త స్కూల్‌లోకొచ్చారు. ఆ కొత్త స్కూల్‌లోకొచ్చినప్పుడు ఈయన ఒక జూవిష్ ఆహ్, ఆహ్, జూవి జూ జూవిష్ మతానికి సంబంధించిన ఆయననమాట. ఆ సమయంలో ఆయన మారిన స్కూలు అక్కడ ఉన్న ఊర్లో అక్కడ జూవిష్‌కి ఇంకా క్రిస్టియన్‌కి మనకి హిందూ, ముస్లిం గొడవలు ఎలా ఉంటాయో అలాంటి గొడవలు, తగువులు జరుగుతున్న సమయం అనమాట అది. సో, ఆ కొత్త స్కూల్‌కెళ్లారు. ఈయన చిన్న పిల్లాడు. ఆయనకేమి తెలీదు. ఈ గొడవల గురించి, దాని గురించి ఏమీ తెలీదు. ఆయనకి పేరడిగారు. పేరడగగానే ఆయన పేరు చెప్పారు. ఆయన పేరు చెప్తే అందరూ అలా చూసారట ఆయన్ని. తేడాగా చూసారట అందరూ. వీడు జూయిషా? జూయిషా? అన్నట్టుగా. ఎందుకంటే అప్పటికే ఇంకా ఎలా అయిపోతదంటే ఆ గొడవలు జరిగేటప్పుడు మనకి ఏ సంబంధం లేకపోయినా సరే హిందువు అంటే ముస్లింకి, ముస్లిం అంటే హిందువుకి అదొక రకమైన త స్పర్ధ, శత్రువులా సహజంగా చూసేస్తా ఉంటారనమాట. ఆ ఎనర్జీ అలా క్యారీ అయిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆయన పేరు చెప్పగానే అందరూ తేడాగా చూసి, ఆ రోజు రీసెస్ సమయంలో, ఆడుకునే సమయంలో ఆయన బయటకొచ్చినప్పుడు మొత్తం అందరూ కలిపి బాగా కొట్టారాయన్ని. మిగిలిన పిల్లలందరూ కలిపి. ఆయనకర్థం కాలేదు. అసలు నన్నెందుకు కొడుతున్నారు? నేనేమి తప్పు చేశాను? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? అని చెప్పేసి ఆయన్ని బుల్లీ చేయడానికి చాలా ప్రయత్నించేవారనమాట. అయితే అదే సమయంలో ఆయన బంధువులు కొంతమంది, చుట్టాలు కొంతమందున్నారు. ఎంతో కరుణగా, ఎంతగానో అందరికి సహాయం చేస్తూ ఉండేవారనమాట. ఆయన దీన్ని చూసారు, దీన్ని చూసారు. మనకి బుద్ధుడు లాగా పత్రి సార్‌లాగా అనిపిస్తదనమాటండి ఈయన కథ విన్నప్పుడు. ఆయన బుద్ధుడికి ఎలాగా ఎందుకు అంతటా దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలని ప్రయత్నించారు కదా! గౌతమ బుద్ధుడు. అలాగే ఈ మార్షల్ రోజెల్‌బర్గ్ గారికి చిన్నప్పటి నుంచి ఈ ప్రశ్న ఉందనమాట. కొంతమంది ఇంత మంచిగా బిహేవ్ చేస్తారు. కొంతమంది ఎందుకింత ఇంత హింసాత్మకంగా బిహేవ్ చేస్తారు. కొంతమందేమో ప్రేమగా ఉంటారు. కొంతమందేమో హింసాత్మకంగా ఉంటారు. కొంతమంది కావాలని అందరికీ ట్రబుల్ మేక్ చేస్తా ఉంటారు. కొంతమంది ముందుకొచ్చి అందరికి సహాయం చేస్తా ఉంటారు. ఎందుకని ఇలా ఉంటుంది? ఈ వ్యత్యాసం ఎందుకు? మనుషులు ఇలా ఎందుకు తయారవుతున్నారు? అని ఆయనకొక ప్రశ్న. ఆ ప్రశ్నతో ఆయన వదిలిపెట్టలేదు. ఈ ప్రశ్నకి నేను సమాధానం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అని ఒక సైకాలజీ సబ్జెక్ట్‌ని ఆయన తీసుకున్నారనమాట. సైకాలజీ సబ్జెక్ట్ తీసుకొని ఆయన సైకాలజీలో డిగ్రీ చేశారు. తర్వాత పీజీ చేశారు. అయినా ఆయనకి సమాధానం దొరకలేదు. అందరి వాళ్ళని అడిగేవారనమాట లెక్చలర్స్‌ని. ఏంటి? ఎందుకిలా ఉన్నారు? ఇదేంటి? ఇదేంటి? అని అడిగితే ఎవరి దగ్గర సమాధానం లేదు. బుద్ధుడు చూడండి ఒక గురువు దగ్గరికి, ఒక గురువు దగ్గరికే ఎళ్తారు. ఆ గురువు దగ్గర సమాధానం లేకపోతే ఇంకో గురువు దగ్గరికెళ్తారు. అలాగా ఈయన డిగ్రీ చేశారు, పీజీ చేశారు, పీహెచ్‌డీ చేసేసారు. మెన్ స ఈ సైకాలజీలో. క్లినికల్ సైకాలజీలో పీహెచ్‌డీ చేశారు. ఆయన గొప్ప పీహెచ్‌డీ డాక్టర్. పీహెచ్‌డీ చేసినప్పుడు కూడా ఆయనకి అందులో సమాధానం దొరకలేదు ఆయన ప్రశ్నలకి. కానీ ఒకానొక లెక్చరరు ఆయనకి బోధించే లెక్చరరు అందరు ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు కదా! ప్రొఫెసర్‌ని, లెక్చరర్‌ని. ఒకానొక ప్రొఫెసర్ చెప్పారంట. "నువ్వు అడిగే ప్రశ్నలు మరింత లోతైనవి. దానికి ఈ చదువుల్లో నీకు సమాధానం దొరకదు. ఇలాంటి ప్రశ్నలకి నీకు సమాధానం కావాలంటే నువ్వు ఆధ్యాత్మికతలో మెడిటేషన్‌లో వెళ్లి అప్పుడు నువ్వు వెతకాలి. అప్పుడే నీకు సమాధానం దొరుకుతుంది" అని ఆయనకి చెప్పారట. చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఓకే. అయితే నేను రాంగ్ ప్లేస్‌లో వెతుకుతున్నాను. నేను ఆధ్యాత్మికతలోకి వెళ్లి ఆ సమాధానాన్ని వెతకాలి అని ఆయన మెడిటేషన్ చేసి, బుద్ధుడు మెడిటేషన్‌లో ఎలాగైతే ఆయనకాయన జ్ఞానోదయం పొందారో, అలాగే ఈ మార్షల్ రోజెన్‌బర్గ్ గారు కూడా ఆయన మెడిటేషన్‌లో ధ్యాన స్థితిలో ఆయనంతట ఆయనకే ఎందుకు మనుషులు ఇలా ఉంటున్నారు? ఈ మనుషులు ఇలాంటి ప్రవర్తన మారడానికి ఏంటి మూల కారణము? ఆ మూల కారణాన్ని మార్చడానికి నేనేం చెయ్యాలి? దానికున్న ఆన్సర్ ఏమిటి? అవన్నీ కూడా ఆయన ధ్యానంలో తెలుసుకున్నారండి. ఆయన తెలుసుకున్న ఆ జ్ఞానాన్నంతా కూడా ఈ నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ అనే ఈ కాన్సెప్ట్ ద్వారా మనకందించారు.
ఎంత అద్భుతమో ఈ పుస్తకం. ఎంత అద్భుతమో ఆయన వర్కు. మాటలు సరిపోవనమాట. ఆయన తెలుసుకున్నారు ఎందుకిలా ఉంటారు. మరి ఆయనకొచ్చిన అదే కదా! ఎందుకు మనుషులిలా ఉన్నారు అని చెప్పి ఆ ప్రశ్నతో కదా ఆయన మొదలుపెట్టారు ఆయన జర్నీ. ఆ ప్రశ్నకి సమాధానం ఆయన తెలుసుకున్నారనమాట. ఎవరైతే తమ హృదయానికి డిస్కనెక్ట్ అయిపోయారో, తన నిజమైన స్థితిలో వాళ్ళు లేరో, ఆ హ్యూమన్ ఫీలింగ్‌లో లేరో, వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. హింసనిస్తున్నారు. హింసాత్మకంగా తయారైపోతున్నారు. ఎవరైతే వాళ్ళ నిజ స్థితిలో ఉన్నారో, వాళ్ళ హృదయానికి కనెక్ట్ అయి ఉన్నారో, వాళ్ళు మంచి చేయడానికి, సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మనుషులు ఇలాగా 2 రకాలుగా ఉన్నారు. హృదయానికి అనుసంధానమై ఉన్నవాళ్ళు, హృదయానికి అనుసంధానమే లేనున్నవాళ్ళు. వాళ్ళ నిజ స్థితిలో ఉన్నవాళ్ళు, నిజ స్థితిలోంచి బయటికెళ్ళిపోయి, ఆ ఇగోల్లో, ఆ ముసుగుల్లో పడిపోయిన వాళ్ళు. ఇలా 2 రకాలుగా ఉన్నారని ఆయన తెలుసుకున్నారనమాట. అయితే ఆయన ఎందుకని ఈ హృదయానికి దూరంగా ఎందుకెళ్ళిపోయారు? మళ్ళీ హృదయానికి దగ్గరగా రావడానికి ఏమి చెయ్యాలి? ఎలాంటి సంభాషణతో ఆ హృదయానికి దూరంగా ఎళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ దగ్గరగా వస్తారు? అలాగే మనం మన హృదయానికి దూరంగా ఎళ్ళిపోయాం. మనం దగ్గరగా మన నిజ స్థితిలోకి రావడానికి ఎలాంటి సంభాషణ మనం ప్రాక్టీస్ చేయాలి? అని ఏ అవసరాలు మనకి మనం తెలుసుకోవాలి, తీరాలి అని ఆయన చెప్పారనమాటండి. ఆయన చెప్పిన దానిలో ముఖ్యమైన 4 స్టెప్పులున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ చేయాలంటే అహింసాత్మక, ఎంతో కరుణతో కూడిన ఉన్నతమైన సంభాషణ మనం చెయ్యాలంటే దానికి 4 స్టెప్పులున్నాయని చెప్పారనమాట. ఆ 4 స్టెప్పుల్లో ఆ మొదటి స్టెప్ ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడము, అబ్జర్వ్ చేయడము. ఏదైతే ఉందో దానిని ఎటువంటి తీర్పులు ఇవ్వకండా, ఎటువంటి విమర్శలు చేయకండా, ఎటువంటి నిందలు మోపకుండా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడాలి అంటారనమాట. దీనికి కొన్ని ఉదాహరణలిస్తాను నేను. ఇప్పుడు నేను ఇంటికొచ్చాననుకోండి. నేను ఒక జాబ్‌కెళ్ళాను. జాబ్ చేశాను పొద్దున్నుంచి సాయంత్రం వరకు. లేదా ఎవరో చుట్టాలింటికెళ్ళాల్సొచ్చింది. వెళ్ళాను, వచ్చాను. నేను ఇల్లంతా సర్ది పెట్టేసి, పనంతా చేసి పెట్టి వెళ్ళాను. ఎళ్లి నేను వచ్చేసరికి ఏమైందంటే, ఇల్లంతా పైనుంచి కింద వరకు పెంట పెంటగా ఉంది. దుప్పట్లన్నీ చెదిరిపోయాయి. సామాన్లన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి. మొత్తం తిండి పోసేసారు. మొత్తం టేబుల్ చుట్టూ మొత్తం అంతా పెంట పెంటగా అయిపోయింది. సో, చూడగానే మనకేమనిపిస్తది మొదట? ఏమనిపిస్తదంటే, ఛ! ఇంట్లో ఒక్కళ్ళకి కూడా బాధ్యత లేదు. ఎవరు ఇంటిని పట్టించుకునే వాళ్ళే లేరు. మొత్తం అంతా నేనే పడాలి. ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళకి బుద్ధి లేదు, నాకు సిగ్గు లేదు. ఇలన్నీ అనుకుంటాం గదా మనం. అనుకుంటామా లేదా? అదేంటది? ఉన్నదేంటి? ఇల్లంతా చిందరబందరగా పడుంది. ఎక్కడ శుభ్రం లేదు. ఎవరు ఏమి చెయ్యలేదు. దానిని అలాగే చూడాలి. దానికి ఎవరికీ బాధ్యత లేదు. ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళకి బుద్ధి లేదు. అన్నీ నా నెత్తిన పడి నేనే చేసుకోవాల్సొస్తుంది. ఇదంతా ఏంటంటే మనం అల్లుకున్న స్టోరీ. మన తీర్పులు, మన జడ్జిమెంట్‌లు, మన విమర్శలు. ఈ తీర్పులు, జడ్జిమెంట్‌లు, విమర్శలు అవన్నీ పక్కన బెట్టి ఇంటికి ఏం చూడాలి? ఇల్లంతా చెల్లాచెదురుగా ఉంది. అందరూ వాడారు. అందరూ మంచాల మీద దొర్లారు. ఫుడ్ తిన్నారు. కానీ ఎవ్వరు ఏమీ సర్దలేదు. కనీసం గిన్నెల మీద మూతలు పెట్టలేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడాలి. ఓకే. ఇల్లంతా సరిగ్గా లేదు. చాలా చెండాలంగా ఉంది. చాలా పని ఉంది. చేయాల్సింది. అది చూడాలి. దానికి ఏ తీర్పులు ఇవ్వద్దంటారనమాట. అలాగే ఒక పిల్లలున్నారు. పిల్లలు హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు. ఇంక నువ్వు హోంవర్క్ చెయ్యలేదనుకో, ఇంక ఎందుకు పనికిరావు. నీకు మార్కులు రావు. నీ క్లాస్‌లో మళ్ళీ నువ్వు చదువుతావు. నువ్వు మొద్దుగా అయిపోతావు. అది. లెక్కలు రావట్లేదు. పిల్లవాడికి ఆర్ పిల్లకి పిల్లలకి రావట్లేదు లెక్కలు. ఓకే. ఇవన్నీ వదిలిపెట్టేయండి. లెక్కలు చెయ్యడానికి సఫర్ అవుతుంది. అర్థం కావట్లేదు. ఉన్న దానిని ఉన్నట్టు చూడడం. హస్బెండ్ అసలు టైమ్ స్పెండ్ చేయట్లేదు మనతో. చాలా ఆఫీసు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీసు, తర్వాతొచ్చిన తర్వాతేమో ఇది. లేదా వైఫ్ బయటికెళ్ళింది. బయటికి ఇంకా హస్బెండ్‌తో చెప్పకుండా వెళ్ళిపోయింది. అంతే. నేను పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడొస్తే వచ్చేటప్పటికి ఇంట్లో లేదు. కొంచెం కూడా నేను చేసే చాకిరీకి, నేను చేసే పనికి విలువివ్వట్లేదు. బాధ్యత లేదు. నేనంటే లెక్క లేదు. నాకు చెప్పకుండా ఎళ్ళిపోయింది. అది బాధ్యత లేదు, లెక్క లేదు, నేనంటే విలువ లేదు, నేను చేసే పని ఇదంతా ఏంటి? ఇదంతా మనం మన మైండ్ క్రియేట్ చేసిన అజంప్షన్స్ ఇవన్నీ కూడా. అజంప్షన్స్ లేకుండా ఉన్నదున్నట్టు చూడండి. ఓకే. నేనొచ్చేసరికి తను ఇంట్లో లేదు, బయటికెళ్ళింది. నాకు చెప్పలేదు.
అంతవరకే చూడాలి. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడాలి. ఆ ఉన్నదానికి ఎటువంటి స్టోరీలు అల్లొద్దు. అది కమ్యూనికేషన్ చేయడంలో ఉన్న మొదటి స్టెప్పు అని చెప్తారు. టేక్ ఎ డీప్ బ్రెత్. ఒక బ్రెత్ తీసుకోండి. 2 శ్వాసలు తీసుకోండి. 3 శ్వాసలు తీసుకోండి. మైండ్‌ని ఎంప్టీ చేయండి. ఓకే. నా ముందు కళ్ళ ముందు ఏముంది? ఉన్న దానిని ఉన్నట్టుగా చూడండి. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూసిన తర్వాత అప్పుడు రెండవ స్టెప్‌లోకి వెళ్ళాలి. ఎటువంటి తీర్పులు, విమర్శలు ఏమీ లేకుండా చూసిన తర్వాత రెండవ స్టెప్. రెండవ స్టెప్ ఏంటంటే, ఆ ఉన్నదాని పట్ల నా యొక్క ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఇల్లంతా చిందరబందరగా ఉంది. మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఒక్కొక్కళ్ళని వాయగొట్టాలని ఫీల్ అవుతున్నానండి నేను. వాళ్ళని వంగబెట్టి ఇదంతా తుడిపించాలని ఫీల్ అవుతున్నాను నేను. అసలు నేను ఈళ్ళకి ఒకరోజు వండడం మానేయాలని ఇయన్నీ ఫీలింగ్స్ కాదనమాట. ఇవన్నీ మళ్ళీ మన యొక్క తీర్పులు. అవన్నీ చూసినప్పుడు మీకేమి అనిపిస్తుంది కాదు. మీకు మీకు ఏమి భావన చెందుతున్నారు. ఈళ్ళందరికీ సర్ది పెట్టడమే తప్పైపోయింది. నాకు ఇంకోసారి ఇలా పెట్టకూడదు. ఇంకోసారి ఇలాగ చేసి పెట్టి ఎళ్ళకూడదు వీళ్ళకనిపిస్తుంది. అది కూడా మీ భావన కాదు. ఏమిటి మీ భావన? మీ భావన ఏంటంటే, ఆ ఇల్లంతా చూడగానే నాకు కోపం వచ్చేసింది. నాకు చాలా కోపంగా అనిపిచ్చింది ఇల్లు చూడగానే. ఎందుకంటే నేను పొద్దున్నే చాలా కష్టపడి సర్ది పెట్టానంతా. ఇదంతా చెల్లాచెదురుగా ఉంది. చూడగానే నాకు కోపం అనిపిచ్చింది. ఏమి భావన చెందుతున్నారు? కోపంగా భావన చెందుతున్నారు. విసుగొచ్చింది. విసుగుగా భావన చెందుతున్నారు. అలాగే అక్కడ భార్య చెప్పకుండా వెళ్ళిపోయింది ఎక్కడికో. ఇంటికొచ్చేసరికి లేదు. ఏమి భావన చెందుతున్నారు? ఏం భావన నేను ఒంటరిగా భావన చెందుతున్నాను. నేనొచ్చేటప్పటికి తనుండాలని, తనతో ఉండాలని, తనని చూడాలని ఆశిచ్చాను. కానీ ఇప్పుడు ఒంటరిగా భావిస్తున్నాను. సో, ఏం భావన? ఆ పిల్లలు చదవట్లేదు. చదవకపోవడంతో ఏం భావన చెందుతున్నారు? ఏం భావన చెందుతున్నారంటే, వాళ్ళు చదవకపోతే వాళ్ళు ఫెయిల్ అయిపోతారేమో అని భయపడుతున్నాను. భయము అనే భావన చెందుతున్నాను నేనక్కడ. ఆ ఫీలింగు. నేను ఏమి ఫీల్ అవుతున్నాను అనేది చాలా సార్లండి మనం ఏం ఫీల్ అవుతున్నామో మనకి తెలీదు. ఎందుకని తెలీదంటే, చిన్నప్పటి నుంచి మనకు అలా పెంచబడ్డాం మనమంతా కూడా. ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడనుకోండి, "ఏయ్! ఎందుకేడుస్తున్నావు? బుద్ధి లేదా? ఏడుపు ఆపు. నోరు మూసేయి. మూసేయి అన్నానా? నోరు మూసేయి అంతే. నేను 5 లెక్క పెట్టేలోగా నువ్వు ఏడుపు ఆపేయాలి." ఏడుపు బాధపడుతుంటే ఆ బాధను అనుభవించనివ్వరు. అలాగే ఇంకొకటి పిల్లలు కోపంగా ఉన్నారనుకోండి, "అంత కోపం పనికిరాదు. ఎందుకంత కోపగించుకుంటున్నావు? కోపం మంచిది కాదు." అని చెప్పేసి కోపంని వద్దని చెప్తారు. అలాగే చాలా ఎక్కువ ఆనందపడిపోతున్నారనుకోండి ఏదైనా ఒక విషయం గురించి, ఓవర్ ఎక్సైట్ అయిపోకు. ఆగు, ఆగు, తగ్గు, తగ్గు అని చెప్తారుంటారు. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నా సరే ఆ ఫీలింగ్ కరెక్ట్ కాదు. నువ్వలా ఫీల్ అవ్వకు అని చెప్తూ ఉంటారనమాట. ఫీలింగ్‌ని ఫీలింగ్‌లా చూసి దాన్ని అలా ఉండనివ్వడం రాదు మనకి. ఎవ్వరూ నేర్చుకోలేదది ముందు నుంచి కూడా. అందువల్ల మనకి చిన్నప్పటి నుంచి నేను ఏం ఫీల్ అవుతున్నా సరే ఐయామ్ నాట్ సపోజ్డ్ టు ఫీల్ లైక్ థట్ అని చెప్పబడ్డది మనందరికీ కూడా. అంత కోపం ఉండకూడదు, విసుగుండకూడదు, మరీ ఎక్కువ ఆనందపడిపోకు. ఇవన్నీ అనిపిస్తున్నా అది నో, నో, నో అని చెప్పడం వల్ల మన ఫీలింగ్‌ని మనం అనుభూతి చెందడం ఎప్పుడో చిన్నప్పటి నుంచి మానేసాం మనం. ఆ ఫీలింగ్ అనుభూతి చెందడానికి బదులుగా మైండ్ అజంప్షన్స్‌లో పడిపోయామనమాట. అందువల్ల మనం ఏమి భావన చెందుతున్నామో, ఎలా ఫీల్ అవుతున్నామో మనకే తెలియదు. ఇప్పుడు మళ్ళీ మనం దానికి తిరిగి వెళ్ళాలి. అసలు నేను ఎటువంటి భావన చెందుతున్నాను? నేను దిగులుగా ఫీల్ అవుతున్నానా? రక్షణ లేనట్టుగా ఫీల్ అవుతున్నానా? గౌరవం కా ఇలా ఏం ఫీల్ అవుతున్నాను? బాధగా ఫీల్ అవుతున్నానా? అవమానంగా ఫీల్ అవుతున్నానా? నిస్సహాయంగా ఫీల్ అవుతున్నానా? ఆనందంగా ఫీల్ అవుతున్నానా? ఉత్సాహంగా ఫీల్ అవుతున్నానా? నిరుత్సాహంగా ఫీల్ అవుతున్నానా? ఎటువంటి భావన నాకు కలుగుతుంది? ఆ సందర్భంలో నా భావనేంటి?
సో, ఆ సందర్భంలోని భావన తెలుసుకోవడం అనేది రెండోది. ఫస్ట్‌ది ఉన్నదున్నట్టుగా చూడడము. ఇల్లంతా పెంటగా ఉంది. అది ఉన్నదున్నట్టుగా చూడడం. ఇల్లంతా ఇంత పెంటగా ఉండడం వల్ల నాకు కోపం వచ్చేసింది. ఇంకా నాకు నిస్సహాయంగా అనిపిస్తోంది. అవి నా భావనలు. ఇప్పుడు నా భావన వెనకాల ఉన్న ఇప్పుడు నాకున్న భావన నాకు మారాలంటే నాకు ఏమి కావాలి? ఇప్పుడు ఇల్లంతా పెంటగా ఉంది. కోపంగా ఉంది. నాకు ఏమి కావాలి? నాకేమి కావాలంటే సహాయం కావాలి. బాధ్యత తీసుకోవాలి. ఎవరైతే ఫుడ్ తింటారో ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళు బాధ్యత తీసుకొని, ఆళ్ళు ఫుడ్ వరకు క్లీన్ చేసుకొని ప్లేట్ అక్కడ పెట్టేయాలి. ఎవరైతే ఇంటికొచ్చారో బ్యాగులు, చెప్పులు అన్నీ అలా పాడేశారో వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళయి అక్కడ పెట్టాలి. ఎవరు వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. సహాయం చేయాలి. అవి నా అవసరాలు. ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. ఆ చూసిన దాని పట్ల నా యొక్క భావోద్వేగాలు, ఫీలింగ్స్ ఏంటో నేను తెలుసుకోవాలి. ఆ భావోద్వేగాలు, ఫీలింగ్స్ వెనకాల ఉన్న నా అవసరం ఏంటో నేను గమనించాలి. అది మూడవ స్టెప్పు. వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాలి. ఎవరి పని ఆళ్ళు చేసుకోవాలి. ఇల్లు శుభ్రంగా పెట్టాలి. అది నా అవసరం. అలాగే ఆ భార్య ఎళ్ళిపోయినప్పుడు చెప్పకుండా ఆయనకి చాలా ఒంటరిగా అనిపించింది. అది భావన. దానికి వెనకాల ఉన్న అవసరం ఏంటి? ఆయనకి సమాచారం లేదు. సమాచారం ఇవ్వడము అనేది ఒక అవసరం. ఆయనకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ అనేది ఒక అవసరం. ఇన్ఫర్మేషన్ లేకపోతే కన్‌ఫ్యూజ్ అవుతాం కదా మనం. కంగారు పడతాం కదా! కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక అవసరం. అలాగే ఆ పిల్లవాడు చూసినప్పుడు నాకు భయమేసింది. చదవట్లేదు. ఏం చదవకపోతే ఏమైపోతాడో అని భయమేసింది. ఈ భయం వెనకాల ఉన్న అవసరం ఏంటంటే, వాళ్ళు సరిగా చదవకపోతే నేను ఫెయిలయిపోతానేమో అన్న భయముంది. నా నా భయం కోపం వెనకాల. దాని వెనకాల ఉన్న నా అవసరం ఏంటంటే, నేను ఆ పిల్లవాడిని ఉన్నదున్నట్టుగా అంగీకరించాలి. అక్కడ సహాయం చేయగలగాలి నేను. సో, ఇలాగా మనకున్నదున్నట్టుగా చూడడము, ఆ చూసిన దాని పట్ల మన భావనలు, ఆ భావన వెనకాల ఉన్న మన అవసరాలు. వీటిని మనం తెలుసుకోవాలి. ఈ 3 స్టెప్పులు అయిపోయిన తర్వాత అప్పుడు నోరు విప్పాలి. అప్పుడు నోరు విప్పి ఎదుటి వాళ్ళతో ఏం చేయాలంటే ఎటువంటి నింద లేకుండా నేనేం చూసాను, దాని పట్ల నేనేం ఫీల్ అవుతున్నాను, నాకేమి కావాలి. ఈ 3 స్టెప్పులు ఉన్నాయి కదండీ! ఈ మూడిటిని ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేయాలి. ఆర్డర్ వేయకూడదు, దెబ్బలాడకూడదు, అరవకూడదు. రిక్వెస్ట్ చేయాలి. ఇల్లు పొద్దున్నే మొత్తం అన్నీ సర్దిపెట్టి వెళ్ళాను. వచ్చేసరికి మొత్తం ఇల్లంతా పెంట పెంటగా ఉంది. ఇలా ఉండేసరికి నాకు చాలా అనీజీగా, చాలా కోపంగా అనిపిస్తోంది. నా వల్ల కావట్లేదు. నాకు మీ అందరూ సాయం చేయాలి. ఎవరి వస్తువులు ఆళ్ళక్కడ పెట్టుకోవాలి. కొంచెం ఇక్కడి నుంచి ఎవరియి ఆళ్ళు పెట్టుకుంటారా? ఇలా అడిగినప్పుడు ఏమవుతుందంటే అండి, మనం ఎప్పుడైతే నింద చేస్తామో, ఎప్పుడైతే మనం దెబ్బలాడతామో ఏమవుతదంటే, వాళ్ళు ఎదుటి వ్యక్తి వెంటనే డిఫెన్సివ్ మోడ్‌లోకెళ్ళిపోతారు. డిఫెన్సివ్ మోడ్‌లోకి ఎప్పుడైతే ఎళ్ళిపోతారో, అప్పుడు వాళ్ళు ఇంక మన హృదయాన్ని వినలేరు. మన అవసరాన్ని చూడలేరు. మన ఫీలింగ్‌ని అర్థం చేసుకోలేరు. ఎంతసేపు వాళ్ళని సంరక్షించుకునే దాంట్లోకెళ్ళిపోతారనమాట. నన్నంటావా? నేను నువ్వు ఎన్ని సార్లు చెప్పకుండా ఎళ్ళిపోయావు నాకు. నేనొక్కసారి చెప్పకుండా ఎళ్ళిపోతే నీకు బాధొచ్చేసిందా? అంటదనమాట. నిందించావనుకో, ఎక్కడికెళ్ళావసల? బుద్ధి లేదా? చెప్పకుండా ఎళ్ళిపోతావా? అన్నారనుకోండి. నువ్వెన్ని సార్లు ఎళ్ళలేదు చెప్పకుండా. నేనొకసారి ఎళ్తే కష్టమొచ్చిందా? నువ్వెళ్తావు కదా! నేను వెళ్తానంటది. అలా కాకుండా నేనొచ్చేసరికి నువ్వు లేవు. నాకు చాలా లోన్‌లీగా అనిపిచ్చింది. చాలా ఇన్‌సెక్యూర్‌గా అనిపిచ్చింది. నాకు భయం వేసింది. ఈసారి వెళ్ళినప్పుడు చెప్పి వెళ్తావా ప్లీజ్ అని అడిగారనుకోండి. అప్పుడు నెక్స్ట్ టైమ్ ఆ అమ్మాయి చెప్పి వెళ్తుంది. లేదా ఎందుకు చెప్పలేదో కారణం చెప్తుంది. అలా కాకుండా నువ్విలాగ చెప్పకుండా ఎళ్తావా? బుద్ధి లేదా? అసలేంటి, ఏంటి అని చెప్పి మనం దెబ్బలాడామనుకుంటే ఏమవుతుంది? డిఫెన్సివ్ మోడ్‌లోకెళ్ళిపోతది ఆ అమ్మాయి. డిఫెన్సివ్ మోడ్‌లోకెళ్ళిపోయి, నేను బయటికెళ్ళకూడదా? నేనేమన్నా చిన్న పిల్లనా? ప్రతీదీ నీకు చెప్పే చేయాలా? అని చెప్పేసి డిఫెన్సివ్ మోడ్‌లోకెళ్ళిపోతారు. అప్పుడు ఏంటి వీళ్ళేం ఫీలవుతున్నారో, వీళ్ళేం ఫీలవుతున్నారో, అక్కడ ఏం కావాలో అదేమి జరగటం లేదక్కడ.
కానీ అహింసాత్మక సంభాషణని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు, ఉన్నది ఉన్నట్టుగా చూసినప్పుడు, మనం ఏం ఫీల్ అవుతున్నామో మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇది కష్టం మై డియర్ ఫ్రెండ్స్. ఈ మైండ్ యొక్క అజంప్షన్స్‌లోంచి అది అల్లే ఆ కట్టుకథల్లోంచి మనం విత్‌డ్రా చేసుకొని, అసలు మనం దాని వెనకాల ఉన్న ఫీలింగ్‌ని గమనించగలగడం అనేది చాలా పెద్ద స్టెప్. మనం ఎలా భావన చెందుతున్నామో మనకే తెలియకపోతే, ఎదుటి వాళ్ళకెలా తెలుస్తుంది? అసలు ఎదుటి వాళ్ళకి మనం ఎలా చెప్పగలుగుతాము? మనం ఏం భావన చెందుతున్నారో మనకి తెలిస్తేనే కదా ఎదుటి వాళ్ళకి చెప్తాము. కాబట్టి మన ఫీలింగ్స్‌ని మనమే అర్థం చేసుకోవాలి. చాలా సార్లు మన ఫీలింగ్ ఏంటో మనకే తెలియదు. తెలియకుండా దానిని ఏం చేస్తామంటే డయాగ్నిస్ ఆయనేమంటారంటే డయాగ్నిస్ అంటారనమాట. అంటే ఆహ్, వాళ్ళలో ఉన్న రోగాలేంటో డయాగ్నిస్ చేసి తెలుసుకుంటారు కదా! అలాగే ఎదుటి మనిషిలో ఉన్న లోపాలన్నిటిని డయాగ్నిస్ చేసి వాటన్నిటి లిస్ట్ పెడతామంట మనం వాళ్ళ ముందు. నువ్విది, నువ్వది, నువ్వలా చేసావు, నువ్విలా చేసావు, నీది తప్పు, నువ్వు మారాలి అని చెప్పి. ఆ డయాగ్నిస్ వల్ల ఏమీ లాభం లేదు అని చెప్తారనమాట. దానివల్ల వారు మారరు. డిఫెన్సివ్ మోడ్‌లోకెళ్ళిపోతారు. దానికంటే కూడా ఏది అవసరమో అది మనం గుర్తించాలి. అవసరాన్ని రిక్వెస్ట్ రూపంలో పెట్టాలి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒకవేళ అర్థం చేసుకోకపోయినా సరే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మార్పనేది మెల్లమెల్లగా, మెల్లమెల్లగా వస్తుంది. చిన్న పిల్లలు పెద్దగా వెంటనే అయిపోతారండి? మెల్లగా పెరుగుతారా? పెద్దవాళ్ళు ముసలివాళ్ళ కింద వెంటనే అయిపోతారా? మెల్లమెల్లగా అవుతారా? అలాగే మార్పు కూడా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా వస్తుందనమాట. దాన్ని ఎవరి మీద బలవంతపుగా రుద్దకూడదు. మనం కమ్యూనికేట్ చేసామా లేదా నాన్ వయలెంట్‌గా? ఆహ్, కరుణతో కూడిన సంభాషణ మనం చేసామా లేదా? చాలా వరకు మార్పు త్వరగా వస్తుందండి. ఎందుకంటే, ఎప్పుడైతే ఒక పక్కన ఎనర్జీ డైనమిక్ మారిపోయిందో, ఒక్క చేత్తో తప్పట్లు రావు కదా! 2 చేతులు కలిస్తేనే చప్పట్లొస్తాయి. ఒక చెయ్యి ఆగిపోయిందనుకోండి, ఒక చెయ్యి ఎంత ఇలా ఇలా దగ్గరికి రాకపోతే, ఒక చెయ్యి ఎంత ఆడినా సరే ఆ చప్పుడు రాదు. మనం అహింసాత్మక సంభాషణ చేయడం మొదలుపెట్టినప్పుడు, మెల్లగా, మెల్లగా ఎదుటి వ్యక్తిలో కూడా మార్పు త్వరగా వస్తుందనమాట. వాళ్ళు కూడా వాళ్ళ హృదయానికి కనెక్ట్ అవుతారు. డిఫెన్సివ్ మోడ్‌లోకెళ్ళిపోవాల్సిన అవసరం వాళ్ళకుండదనమాట. ఆయన ఏం చెప్తారంటే, ఈ సంభాషణని 2 చెప్తారన్నమాట. తోడేలు సంభాషణ, అలాగే జిరాఫ్ సంభాషణ అని చెప్తారు. తోడేలు సంభాషణ అంటే మన నిజ స్థితిలో మనం లేకుండా ఈ తీర్పులు చెప్తూ, అరుస్తూ, నిందిస్తూ, విమర్శిస్తూ మాట్లాడేది. అలా మాట్లాడొద్దని చెప్తారు. తోడేలు సంభాషణ కాదు. జిరాఫీ సంభాషణ చేయమంటారు. జిరాఫీ అంటే ఏంటంటే అండి, ఆ ల్యాండ్ మీద ఉన్న యానిమల్స్ అన్నిటిలో కంటే కూడా జిరాఫీకి పెద్ద హృదయం ఉందంట. గుండె పెద్దగా ఉంది. అందుకని ఆ హృదయానికి కనెక్ట్ అయ్యి మాట్లాడాలి అని చెప్పడానికి ఆ జిరాఫీ సంభాషణ చెయ్యాలి. ఆ తోడేలు సంభాషణ చెయ్యొద్దు. వుల్ఫ్‌లా కాదు. జిరాఫ్‌లా మాట్లాడాలని చెప్తారనమాట ఆయన. ఈ ఈయన చేసిన వర్క్ అండి ఎంత అద్భుతమంటే, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాననమాట. ఆయన ట్రాన్స్‌లేటర్ కింద పనిజేసేవారండి. 'రోజెన్‌బర్గ్' గారు, 'మార్షల్ రోజెన్‌బర్గ్' గారు. ట్రాన్స్‌లేటర్ అంటే ఇప్పుడు నేను ఉన్నాననుకోండి. నేను, మా అమ్మగారు ఉన్నారనుకోండి. నాకు మా అమ్మగారికి గొడవయిందనుకో, లేకుంటే నాకు మా హస్బెండ్‌కి గొడవయిందనుకో, మా ఇద్దరి మధ్యన ఆయన ట్రాన్స్‌లేటర్ కింద ఉంటారనమాట. నాకు తెలుగు భాషొచ్చు, వాళ్ళకి తెలుగు భాషొచ్చు. ఇద్దరు తెలుగులో మాట్లాడుకుంటే ట్రాన్స్‌లేటర్ ఎందుకసలా అనుకుంటాం గదా మనం. వాళ్ళ మాటల వెనకాలున్న వాళ్ళ ఫీలింగ్స్‌ని, వాళ్ళ యొక్క అవసరాన్ని ఆయన ట్రాన్స్‌లేట్ చేసి చెప్తారనమాట. మీకు ఆయన స్టోరీస్ ఉన్నాయి. భలే అద్భుతంగా ఉంటాయన్నమాట. ఆయన స్టోరీ అంతా కూడా పత్రిసార్ లాగేనండి. ఆయన పీహెచ్‌డీ చేసి అంత గొప్పాయనయ్యి, ఆయన ఆ వృత్తిలోకి వెళ్ళకుండా ఈ నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ గురించి దీనిని ప్రపంచం అంతా తీసుకెళ్ళాలి, లోతుగా తీసుకెళ్ళాలని ఈ వర్క్‌షాపులు చెప్పడానికి తిరిగేవారు. ఆయన దగ్గర డబ్బులు లేకపోతే మన గురువుగారు ఎలాగైతే బస్ స్టాప్‌లోనో, అరుగుల మీద పడుకొని కూడా మొదట్లో ధ్యాన ప్రచారం చేసేవారో, అలాగే ఈయన ఒక స్లీపింగ్ బ్యాగ్ ఉండేదన్నమాట ఈయన దగ్గర. ఒక జిప్ ఉంటది. ఒక బ్లాంకెట్‌లా ఉంటది. అది ఇలా ముసుగొచ్చి జిప్ లాక్కుని అందులో పడుకుంటూ పోవచ్చనమాట. ఒక స్లీపింగ్ బ్యాగ్ పట్టుకొని ఆ ప్లాట్‌ఫార్మ్స్ మీద బస్ స్టాపుల్లో పడుకొని ఆయన ఎళ్లి వర్క్‌షాపులు చేసేవారు. అంటే ఎంత కరుణ ఉంది చూడండి. ఎంత తపనుందో చూడండి ఆయనకి. ఒక పీహెచ్‌డీ చేసిన సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్టు స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకొని చెప్పుకోవాల్సిన పనేమున్నది? అయినా అంత అద్భుతమైన గురువాయన. ఆ స్లీపింగ్ బ్యాగ్స్‌లో పడుకొని చెప్పేవారనమాట.
అలాగే ఆయన ఈ జిరాఫీ సంభాషణ, తోడేలు సంభాషణ ఉంది కదా! ఆయనకి 2 పప్పెట్స్ ఉంటాయన్నమాట చేతికి. ఒక చేతికేమో ఈ జిరాఫీని తొడుక్కుంటారు. ఒక చేతికేమో ఈ తోడేలు తొడుక్కుంటారన్నమాట. ఈ తోడేలు మాట ఎలా ఉంటది, జిరాఫీ మాట ఎలా ఉంటదని రోల్ ప్లే చేసి చూపించేవారన్నమాట. అంటే ఇలాంటి మాటలు మాట్లాడతాం మనం. దాని బదులు మనం ఎలా మాట్లాడాలి? దీని బదులు ఈ మాటని ఎలా చేసుకోవాలి? ఆయన ఎన్నో పదాల సజెషన్స్ కూడా ఇచ్చారన్నమాట. ఈ పదం బదులు ఈ పదం వాడాలి. ఈ సెంటెన్స్ బదులు ఈ సెంటెన్స్ ఎలా వాడాలి? అని ఎంత అద్భుతంగా, ఎంత వివరంగా ఉంటుందో ఆయన టీచింగ్ అంతా కూడా. చక్కగా రోల్ ప్లేలు చేసి చూపిస్తారనమాట. ఆయన ఒక భార్యాభర్తలున్నారండి. ఆ భార్యాభర్తలకి పెళ్లయ్యి 39 సంవత్సరాలయిందట. ఓకే. 39 సంవత్సరాల నుంచి ఆళ్ళిద్దరికి గొడవ పడుతున్నారు. అప్పుడు ఆయన ఈయన దగ్గరికొచ్చారనమాట. మార్షల్ రోజెన్‌బర్గ్ గారి దగ్గరికి ట్రాన్స్‌లేషన్‌కి తీసుకొచ్చారు వాళ్ళని. తీసుకొస్తే అప్పుడు వాళ్ళు ఆయన చెప్పారట. "మీ సమస్య నేను 20 నిమిషాల్లో పరిష్కరిస్తాను" అని చెప్పారంట మార్షల్ రోజెన్‌బర్గ్ గారు. ఆళ్ళిద్దరూ ఇంపాసిబుల్. మాకు 39 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నాం మేము. మీరు 20 నిమిషాల్లో నా సమస్య మీరు తీర్చేస్తారా? ఎలా కుదురుతది? ఇంపాసిబుల్ అన్నారంట. లేదు మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకుందురు గాని, మీరే మాట్లాడుకుందురు గాని, మీ మాటలనే నేను జస్ట్ అర్థమయ్యేలా చెప్తానంతే. సమస్య తీరిపోతుందంటే అప్పుడు అలా అన్నా. ఏంటి మా సమస్య గురించి మేము 39 సంవత్సరాల నుంచి రోజు మాట్లాడుకుంటున్నాం. మేము రోజు 39 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్న తీరని సమస్య, మీరు కూర్చోబెట్టి 20 నిమిషాలు మాట్లాడితే తీరిపోతదా? ఎలా తీరిపోతది? అసాధ్యం అన్నారంట. అంటే సరే మనం ప్రయత్నించి చూద్దాం. ఇక 20 నిమిషాలే కదా! రండి కూర్చోండి అని చెప్పి ఆయన భార్యాభర్తల్ని కూర్చోబెట్టారనమాట. ఆళ్ళ గొడవ మెయిన్ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఆళ్ళ వైఫ్ ఒక చెక్ రాసారు. ఆ చెక్ తప్పుగా రాసారు. ఏదో నంబర్ ఒక సున్నా ఎక్కువేసేసారు. సంథింగ్ ఏదో జరిగిందొకసారి. డబ్బులెక్కి వెళ్ళిపోయాయి. అప్పటినుంచి ఆయన ఈవిడకి ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడము, చెక్స్ రాసే స్వేచ్ఛ ఇవ్వడము, డబ్బులివ్వడము ఆయన మానేశారు. మానేశారు. ఇంకా అప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధనమాట. ఒక పొరపాటుకి ఇంకిలా చేస్తావా అని చెప్పి, అమ్మో! నీకు డబ్బులిస్తే మొత్తం తగలేసేస్తావా అని చెప్పి మొత్తం ఈళ్ళిద్దరూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. అది ఇంకా చినికి 39 సంవత్సరాలుగా పెద్ద గొడవ అయిపోయిందనమాట అది. అయిపోయిన తర్వాత ఏమైందంటే, ఆయన కూర్చోబెట్టారు. కూర్చోబెడితే చెప్పండి. మీ అవసరం ఏంటి? మీరేం ఫీల్ అవుతున్నారు? మీ నీడ్స్ ఏంటి చెప్పండంటారు. నీడ్ ఏంటి చెప్పండి అంటే ఆయన తనకి తనకి డబ్బులిచ్చామంటే తగలబెట్టేస్తది. అసల డబ్బు ఆవిడ గ్రేట్ మదరు, గ్రేట్ హౌస్ వైఫ్. కానీ డబ్బుల విషయంలో టెర్రిబుల్ వుమెన్. డబ్బులెలా ఖర్చు పెట్టాలో, ఏం చెయ్యాలో, దాని పట్ల ఎలా జాగ్రత్తగా ఉండగాలో ఏమాత్రం తెలీదు. ఇచ్చావా అంటే నాశనమే అని చెప్పాడనమాట ఆయన. అనంగానే అప్పుడు మార్షన్ రోజ్‌బర్గ్ గారు దాన్ని విని ఆయన ఏమన్నారంటే, ఓకే. మీరు కుటుంబానికి ఆర్థికంగా సంరక్షించాలి అనుకుంటున్నారు. ఆ సంరక్షణ చెయ్యలేకపోతానేమో అని భయపడుతున్నారు. అదేనా మీరు చెప్పాలనుకున్నది అని అడిగారట. అడిగితే యెస్. అదే నేను చెప్తున్నాను అన్నారట ఆయన. అంటే అప్పుడు ఆవిడ దగ్గరికి ఎళ్లి మీ హస్బెండ్ ఇలాగా ఈ మీ హస్బెండ్ యొక్క అవసరం ఇది. ఆయన భావన ఇది. ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా పరీక్షించాలనుకుంటే ఆమె చెప్పిందంట. ఆయన మొత్తం వాళ్ళ నాన్న, ముత్తాత, ఈయన అందరూ కూడా డబ్బుల విషయంలో పీచు వాళ్ళు. వాళ్ళు ఎవ్వరికీ డబ్బులివ్వడానికి అసలు ఇష్టపడరు. అసలు స్వేచ్ఛ అనేది ఉండదు వాళ్ళ దగ్గర. అని చెప్పేసి ఆవిడ నిందించిందనమాట. నిందిస్తే నేనేం అర్థం చేసుకున్నానంటే మీ మాటలు విన్నప్పుడు, మీరు మిమ్మల్ని ఆర్థికంగా మీరు నేర్చుకుంటారని, మీరు ఆర్థికంగా అన్నీ చేయగలుగుతారనే నమ్మకాన్ని మీరు కోరుకుంటున్నారు. ఆ నమ్మకం మీ యొక్క అవసరం. ఆ ఆర్థిక స్వేచ్ఛ, రెస్పెక్ట్‌ని మీరు కోరుకుంటున్నారు. అవునా? అంటే, యెస్. అవును. అదే నేను చెప్తున్నానన్నదనమాట ఆవిడ. అంటే ఆ లోపలున్నది ఏమిటి? వాళ్ళు చెప్పేదేంటి? అప్పుడు ఆయన మళ్ళీ తీసుకెళ్ళి మీ వైఫ్ యాక్చువల్‌గా అనుకుంటున్నదిది. ఇది ఇది ఆవిడ లోపలున్న భావన. ఇది ఆవిడ లోపలున్న అవసరం. ఇది ఆవిడ కోరుకుంటున్నారు. అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి జాగ్రత్తగా ఆయన మాట, ఈయన మాట. ఆయన మాట వినడం, ఆ మాట వెనకాలున్న ఆయన భావన, ఆ ఫీలింగ్ వెనకాలున్న ఆయన భయము, దాని వెనకాలున్న ఆయన అవసరం. అదంతా ఆయనకే చెప్పి ఇదేనా కరెక్టేనా అని ఆయన అడగడం. ఆయన యెస్. యెస్. అదే కరెక్ట్ అంటే అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆవిడకి చెప్పడం. మళ్ళీ ఆవిడ ఏదో మాట్లాడుతుంటే, ఆ మాట వెనకాలున్న వాళ్ళ యొక్క అవసరాన్ని, భావనని దాన్ని అర్థం చేసుకోవడం కరెక్టేనా? నేను చెప్పిందని ఆవిడ యెస్. నేనదే అనుకుంటున్నానని ఆవిడ చెప్తే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పడం. ఇక్కడ ఏం చేశారు? అప్పుడు 20 నిమిషాల్లో
మొత్తం ఆ వైఫ్ అండ్ హస్బాండ్ మధ్య ఉన్న గొడవంతా తీరిపోయిందంటండి. 39 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారాళ్ళు. 39 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్న తగు నాన్ వయలెంట్ కమ్యూనికేషన్‌లో అసలు ఉన్నదున్నట్టుగా జాగ్రత్తగా మొదటి రోజు చెప్పాం కదా! వినాలి. ఆ మాటల్ని కాకుండా మాటల వెనకాలున్న బాధని, వాళ్ళ భావనని, వాళ్ళ అవసరాలని, వాళ్ళకేం కావాలి అనే దాన్ని వినాలి. అలాగ వింటారనమాట ఆయన. ఆయన ఏమంటారంటే పీస్ టాక్స్ కాదు. పీస్ లిజనింగ్ అంటారనమాటండి. అంటే శాంతి సంభాషణలు, శాంతి చర్చలు జరుగుతాయి కదా! శాంతి చర్చ్ కాదు. శాంతి వినడం గావాలి. పీస్ లిజనింగ్ కావాలి అని చెప్తారనమాట. పీస్ లిజనింగ్ ఉంటే మనకి వినగలిగితే అందుకే మొదటి రోజు వినడం గొప్ప కళ అన్నారు చూసారా? ఆయన విన్నారు. ఆళ్ళేం చెప్పారో. నిజంగా విన్నారు. వినడం అనే కళని ఆయన ప్రాక్టీస్ చేశారు. ఆయన లోతుగా ఆళ్ళ హృదయాలలో ఉన్నదాన్ని వినగలిగారు. వినడం వల్ల వాళ్ళు ఆ మాటల వెనకాల ఉన్న వాళ్ళ భావనని, వాళ్ళ అవసరాన్ని చూసి ఆయన చేయగలిగారనమాట అండి. ఇలా ఎన్నో 1, 2 కాదండి. ఒకసారి ఏమైందంటే ఒక 2 ట్రైబ్స్ ఉన్నాయన్నమాట. ఒక ట్రైబ్ ఏమో క్రిస్టియన్ ట్రైబు, ఒక ట్రైబు ముస్లిం ట్రైబు. ఆ క్రిస్టియన్, ముస్లిం ట్రైబుల్లో ఆ ఇద్దరు కొట్టుకొని వాళ్ళు వీళ్ళని కలిపి మొత్తం అందులో ఉన్న 100లో 60 మందిని అప్పటికే చంపేసుకున్నారండి ఈ 2 ట్రైబుల్లో. 60% మంది చచ్చిపోయారట. అప్పటికే ఇంక 40% మంది బతికారు. ఈ యొక్క ఫ్రెండు ఎంతో కృషి చేసి ఈయన్ని మార్షన్ రోజెల్‌బర్గ్ గారిని తీసుకెళ్ళి అక్కడ 2 గ్రూపుల మధ్య నుంచోబెట్టారట. ఈ ట్రాన్స్‌లేషన్ చేయడానికి, ప్రేమపూర్వక సంభాషణ చేయడానికి. ఇటువైపు 12 మందున్నారు. ఆ ముస్లిం ట్రైబ్‌కి సంబంధించినోళ్ళు. ఇటువైపు క్రిస్టియన్స్ ట్రైబ్‌కి సంబంధించినోళ్ళు 12 మందున్నారు. ఈ మధ్యలో రోజెన్‌బర్గ్ గారు, మార్షల్ రోజెన్‌బర్గ్ గారున్నారు. ఆయన అడిగారట, "నేను దీన్ని చేస్తాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. మన అవసరాల్ని మనం బయట పెట్టుకుంటే గనక, ఒకళ్ళ ముందు ఒకళ్ళు మన మన అవసరాలను ఉంచితే గనక, దేన్నైనా మనం శాంతియుతంగా పరిష్కరించుకోగలమని నేను నమ్ముతున్నాను" అని చెప్పారట. చెప్తే, "మీ అవసరం ఏంటి చెప్పండి" అనగానే అందులోంచి ఒక ఆయనొచ్చి గట్టిగా అరిచారట. "మీరందరూ హంతకులు. అసలు మీకు భూమి మీద బతికే హక్కే లేదు" అన్నాడట ఒకాయన లెగిసి. ఇటువైపు నుంచి ఇంకొక ఆయన లెగిసి, "మీరు ఎప్పటినుంచో మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు. ఇంక మేము ఒదిగి ఉండే సమస్య లేదు. మేము ఎదిరిస్తాం, మేము చంపుతాం" అని చెప్పి ఇటువైపు నుంచి ఇంకొకళ్ళన్నారట. అంటే అలా అరుచుకునే పరిస్థితిలో ఉందన్నమాట ఆ రూము. అలాంటి పరిస్థితిని ఒక గంట సమయంలో ఆయనండి ఈ అహింసాత్మక సంభాషణ వాడి ఆయనెళ్లి అడిగారన్నమాట. "నువ్వందరూ చంపుతున్నారు అంటే మీరు ఆహ్, శాంతిని కోరుకుంటూ చంపేస్తున్నారంటే ఏంటక్కడ? ఏ అవసరం ఉంది దాని వెనకాల? వాళ్ళు భయపడుతున్నారు. ఆ భయం వెనకాలున్న అవసరం ఏంటి? రక్షణ. మీరు ఈ భయాన్ని వదిలిపెట్టి రక్షణ పొందాలి అని మీరనుకుంటున్నారా? అని చెప్పేసి వాళ్ళనడిగారనమాట. అడిగితే, "అవును. మేము అదే అనుకుంటున్నాం. అదే వాళ్ళతో చెప్తున్నాం" అని చెప్తారనమాట. అప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గరికొచ్చి అడిగారనమాట. "మేము మీరు డామినేట్ చేస్తున్నారన్నారు కదా! మీరు అందరితో సమానంగా ఉండే అవసరం ఉంది. మాకు గౌరవం, సమానత్వం అనే అవసరాలు కావాలి. అది మీరు కోరుకుంటున్నారా?" అని చెప్పి వాళ్ళనడిగారు. "అవును. మేమదే కోరుకుంటున్నాము" అని ఆళ్ళు చెప్తే, అప్పుడు వీళ్ళ మాటల్ని మళ్ళీ ట్రాన్స్‌లేట్ చేసి వాళ్ళన్న మీరందరూ హంతకులు అన్న మాటని ట్రాన్స్‌లేట్ చేసి దాని వెనకాలున్న బాధని, దాని వెనకాలున్న అవసరాన్ని తీసుకొచ్చి వీళ్ళకి చెప్పడం. వీళ్ళన్న మాట యొక్క బాధని, అవసరాన్ని తీసుకెళ్ళి వీళ్ళకి చెప్పడం. అలాగా ఒక గంట సమయంలో అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి చంపుకుంటున్న ట్రైబల్ యొక్క సమస్యనంతా కూడా ఆయన పరిష్కరించారండి. అందులో ఒక ఆయనొచ్చి చెప్పారట, "మాకు గనక నీలా మాట్లాడడం తెలిసుంటే, మేము ఒకళ్ళనొకళ్ళు చంపుకోవాల్సిన అవసరం మాకొచ్చేదే కాదు" అని చెప్పి. అది ఈ అహింసాత్మక సంభాషణ యొక్క శక్తి అన్నమాట. ఆయన ఎన్నో జైళ్ళల్లోకి వెళ్లి చెప్పారు. ఎన్నో 2 దేశాల మధ్య చర్చలు జరుగుతుంటే ఈయన్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచేవారు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలకు పైగా తన లైఫ్ లాంగ్ 60 దేశాలు పైగా తిరుగుతూ ఈ అహింసాత్మక సంభాషణ గురించి అందరికీ చెబుతూనే ఉన్నారనమాట. సో, మై డియర్ ఫ్రెండ్స్, మనం మాట్లాడే ముందు తొందర పడొద్దు. టైం తీసుకుందాం. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడాలి. చూసిన తర్వాత మనం ఈ తోడేలు సంభాషణలోకెళ్ళిపోకూడదు. జిరాఫీ సంభాషణ, హృదయంతో సంభాషణ చేయాలి. ఏదన్నా ఒక సంఘటన చూసిన తర్వాత ఓకే. నేను అజంప్షన్స్‌లోకెళ్ళిపోవద్దు. వెళ్ళిపోకుండా ఓకే. ఇక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూస్తాను.
ఏం జరుగుతుంది? ఏం కావాలి నాకు? నా పిల్లలు సరిగ్గా ఫుడ్ తినట్లేదు. ఆరోగ్యమైన ఫుడ్ తినట్లేదు. ఫుడ్ తినకపోతుంటే తినకపోవడం వల్ల నాకేమవుతుంది? ఏమవుతుందంటే నాకు టెన్షనొస్తుంది వాళ్ళు సరిగ్గా తినకపోతే. నేను అలజడిగా భావన చెందుతున్నాను. ఆ స్ట్రెస్ ఫీలవుతున్నాను నేను. ఒత్తిడి ఫీలవుతున్నాను. ఎందుకని ఒత్తిడి, అలజడి ఫీలవుతున్నానంటే, నేను వాళ్ళకి అనారోగ్యం వస్తుందేమో అని భయపడుతున్నాను. సో, అనారోగ్యం వస్తుందేమో అని భయపడుతున్నాను. దాని వెనకాలేంటి? వాళ్ళని సరియైన విధంగా ఆరోగ్యంగా ఉంచే అవసరం నాకుంది. వాళ్ళ శరీరాన్ని సరిగ్గా చూసుకునే అవసరం నాకుంది. సో, పిల్లల్ని తింటావా లేదా? అడ్డమైన గడ్డి తింటావు. ఇదైతే తినవా? బుద్ధి లేదా నీకసల? ఈ మధ్య బాగా ఎక్కువ పెంట ఎక్కువైపోతుంది. నువ్వు మొండిగా తయారైపోతున్నావు. అది ఇది అనే బదులు నువ్వు ఆ సరైన ఆహారం తినకపోతుంటే నాకు చాలా భయపడుతున్నాను నేను. ఎందుకంటే నిన్ను ఆరోగ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది నాకు. నీ బాడీ సరిగ్గా ఎదగాలి. దానికి ఇవన్నీ అవసరం. నువ్వు తినకపోతుంటే నాకు అది చాలా భయం కలుగుతుంది దానివల్ల నాకు. అని మనం కొంచెమన్నా ప్లీజ్ తింటావా? లేకుంటే నీకేమి కావాలి? నీకేం అవసరం ఉంది? నీకిది నచ్చలేదా ఈ రెసిపీ? ఇంకొక రెసిపీ ఏమన్నా చెయ్యాలా? అని మన అవసరం చెప్పి వాళ్ళ అవసరం ఏంటో మనం అడగాలి. అడిగినప్పుడు అక్కడ శాంతియుతంగా ఎటువంటి తీర్పులు, అరుపులు, ఆ పిల్లలు ఏడవడాలు మొత్తం ఇవన్నీ లేకుండా అప్పుడేమవుతుందంటే ఒక అహింసాత్మకమైన సంభాషణతో అక్కడ ఏం జరగాలో మనకి అది జరుగుతుందనమాట. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఎంతో సమయం పడుతుంది. ప్రతిరోజు తిరిగి, తిరిగి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఆ సంభాషణ అహింసాత్మక సంభాషణ చేయడం నేర్చుకోలేదు. ఇప్పుడే నేర్చుకుంటున్నాం. ఈ కథని ఇప్పుడే మొదలుపెట్టాం. సరిగమలు మొదలుపెట్టిన కొత్తలో పాడగానే సుస్వరాలొస్తాయా? రావు కదా! అపస్వరాలే వస్తాయి. కానీ మళ్ళీ, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే సుస్వరాలు రావడం మొదలవుతాయి. అదే విధంగా మనం అహింసాత్మక సంభాషణ కూడా మనం దారి తప్పిపోతూ ఉంటాం. మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ అజంప్షన్స్‌లో పడిపోతా ఉంటాం. నిందలోకెళ్ళిపోతా ఉంటాం. మళ్ళీ ఎరుక తెచ్చుకోవాలి. ఎరుక తెచ్చుకొని మళ్ళీ ఓకే. నేనున్నది ఉన్నట్టుగా చూస్తాను. ఉన్నదున్నట్టుగా చూసి ఓకే. ఈ ఉన్నదున్నట్టుగా చూసిన దాని వల్ల నా లోపల ఏ భావన కలుగుతుంది? దానివల్ల భావన వెనకాల నాకు ఏ అవసరం ఉంది? దాన్ని నేను రిక్వెస్ట్ రూపంలో పెడతాను. అలాగే ఎదుటి వాళ్ళు మనం మాట్లాడతామండి. మరి ఎదుటి వాళ్ళు అలా మాట్లాడరు కదా! మరి 'రోజెన్‌బర్గ్' గారు చూడండి ఆ ట్రాన్స్‌లేషన్ చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడినా సరే, దాని వెనకాలున్న వాళ్ళ భావాన్ని విన్నారు కదా! అలాగే అహింసాత్మక వినడము. అహింసాత్మకంగా మాట్లాడడము, అహింసాత్మకంగా వినడం 2 ఆ కమ్యూనికేషన్‌లో భాగమే కదా! అలాగే ఎదుటి వాళ్ళు ఏదన్నా తీర్పులిస్తున్నా, అరుస్తున్నా, ఏమన్నా నిందిస్తున్నా, ఆ నిందని, తీర్పుని కాకుండా వాళ్ళ భావన ఏమిటి? ఆళ్ళెలా ఫీలవుతున్నారు? ఏం ఫీలవ్వడం వల్ల ఇలా మాట్లాడుతున్నారు ఈళ్ళు? ఓకే. ఆ ఫీలింగ్‌కి వెనకాల ఉన్న వాళ్ళ అవసరం ఏంటి? అప్పుడు నేనేం చేయాలి? అలాగా మనం దాన్ని చూడాలనమాటండి. అలా చూస్తే ఎంత క్లిష్టమైన సమస్యలనైనా సరే చాలా సులువుగా చెప్పాను కదా! 39 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్న ఆ జంటని 20 నిమిషాల్లో ఆయన మొత్తం సమస్యనంతా తీర్చేశారు. అంత శక్తివంతమైన కళ అనమాటండి ఇది. ఈ కళ ఏం చేస్తుందంటే మన జీవితాన్ని పూర్తిగా పరిణామం చెందించేస్తుంది. కొంచెం కష్టమే. కానీ చాలా విలువైనది వర్త్ అనమాటండి. ఆ కష్టం పడినా సరే మనం దాన్ని ప్రాక్టీస్ చేయడం. మరి ఆ సంభాషించే కళని నేర్చుకోవాలి. ఆ కళ వల్ల ఏమవుతుందంటే, మనుషుల మధ్య కనెక్షన్ ఏర్పడుతుంది. నేను ఫస్ట్ చెప్పాను కదా! మనం ఒకళ్ళకొకళ్ళు అనుసంధానం కలిగి ఉండాలి. ప్రతి పిల్లలు కూడానండి తల్లిదండ్రులకు నుంచి కనెక్షన్ కోరుకుంటారు. పెర్ఫెక్ట్ పేరెంటింగ్ ఎవరు చేయలేరండి. ఆధ్యాత్మిక పిల్లల పెంపకంలో కూడా పెర్ఫెక్ట్ నేను చేయలేను. ఎవ్వరు చేయలేరు పేరెంటింగ్. పెర్ఫెక్షన్ అనేదే లేదసల. అదొక మిథ్య పెర్ఫెక్షన్ అనేది. అదొక మాయ. పెర్ఫెక్షన్ కాదు పిల్లలు కోరుకునేది కనెక్షన్ కోరుకుంటారు తల్లిదండ్రులతో. ఆ కనెక్షన్ ఎలా వస్తుంది? మన నిజ స్థితిలో ఉండి, మన హృదయానికి కనెక్ట్ అయ్యి, మన నిజ స్థితిలో ఉండి, ఈ నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ గనక చేస్తే, అప్పుడు ఎదుటి మనిషితో మనకి కనెక్షన్ ఒస్తుంది. నిన్నటి రోజు చెప్పాను కదా నేను. విన్నప్పుడు వాళ్ళు ఓహ్! నన్ను విన్నారు. ఆళ్ళ మన మీద నమ్మకము. ఆళ్ళు వినడం వల్ల, వాళ్ళని అన్‌కండీషనల్‌గా వినడం వల్ల, వాళ్ళకిచ్చిన గౌరవము, ఆ వాల్యూ, వర్త్ ఫీల్ అవ్వడము, మనల్ని నమ్మడము, ఆ కనెక్షన్ ఏర్పడడము, ఇవన్నీ జరుగుతాయన్నమాట.
ఆ కనెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఆధ్యాత్మికత అనగానే మనం కళ్ళు మూసుకొని సంకల్పాలతో సృష్టించడము, ఇదేంటి ఈ సిద్ధులు అవన్నీ అనుకుంటాం కదా! యాక్చువల్‌గా అవన్నీ మనకెప్పుడో ఉన్నాయి. పైలోకాల్లో అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసేసాం మనం. మనం ఏం ఎక్స్‌పీరియన్స్ చేయడానికొచ్చామంటే హ్యూమన్ కనెక్షన్స్‌ని, ఎమోషన్స్‌ని వీటిని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మానవ జన్మలోకొచ్చాం. మనం అదృశ్యం అయిపోవడము, ప్రత్యక్షం అయిపోవడం అవన్నీ పైలోకాల్లో చేయగలం మనం. పైలోకాల్లో చెయ్యలేనిది ఈ లోకంలో చేయగలిగేది ఏంటంటే, ఈ హ్యూమన్ కనెక్షన్స్‌ని, కమ్యూనికేషన్‌ని, ఆ భావ ప్రకటనని, అనుభూతులని వీటిని మాస్టర్ చేయడానికొచ్చాం మనం ఇక్కడికి మానవ జన్మలోకి. కాబట్టి ఈ సంభాషణని నేర్చుకోవడము, వినడం నేర్చుకోవడం ఇది నిజమైన ఆధ్యాత్మికత, ఎరుకని పెంచుకోవడము. దీనిలో మనం బాగా నిష్ణాతులమవ్వాలి. ఆ హ్యూమన్ కనెక్షన్స్‌ని బిల్డ్ చేసుకోవాలి. హృదయాలను తెరవాలి. హృదయాలను చదవగలగాలి. అని ఇది జిరాఫ్ సంభాషణ చేయగలగాలి. జిరాఫ్ చెవులతో వినగలగాలి. అలా చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ మార్షల్ రోజన్‌బర్గ్ గారు ఆయన వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఆయన పాటొకటుంది. ఆయన వర్క్‌షాప్స్‌లో ఏం చేస్తారంటే చక్కగా రోల్ ప్లే చేస్తారు. అంటే ఒక బాగా దుఃఖంగా ఉండిపోయిన ఒక అమ్మాయి ఉంది. చిన్నప్పటి నుంచి చాలా అబ్యూజ్ ఉంది. ఆ అమ్మాయినికి ఎవరైతే అబ్యూజ్‌కి గురి చేశారో ఆ అమ్మాయిని, ఆ గురి చేసిన రోలు ఈయన ప్లే చేస్తారనమాట. మార్షల్ రోజన్‌బర్గ్ గారు ప్లే చేస్తారు. ఆ అమ్మాయి తనని ఎవరైతే హింసించారో వాళ్ళని రోజన్‌బర్గ్‌లో చూసి వాళ్ళతో చెప్తుంది. "నువ్విలా చేశావు. ఇది" అని చెప్పి. అప్పుడు ఆళ్ళ ప్లేస్‌లో ఈయన రోల్‌లో నుంచుని ఆమెతో అహింసాత్మక సంభాషణ చేస్తూ ఉంటారనమాట ఈయన. హింసాత్మకమైన రోల్ ఈయన తీసుకుంటారు. తీసుకొని అహింసాత్మక సంభాషణ ఆ రోల్‌లో ఉండి వాళ్ళ పెయిన్‌ని అక్నాలెడ్జ్ చేస్తూ, వాళ్ళ అవసరాల్ని గమనిస్తూ చెప్తా ఉంటారనమాటండి. అలాగా ఎంతో దుఃఖాన్ని అనుభూతి చెందినోళ్ళు ఒక 5, 10 నిమిషాల్లో చక్కగా అంతా రిలీజ్ అయిపోతుందనమాట వాళ్ళకి ఆయన రోల్ ప్లే చేయగానే. ఎంత అద్భుతమో చూసారా? ఆయన గిటార్ వాయిస్తారన్నమాట. మన పత్రి గారు ఫ్లూట్ వాయిస్తారు కదా! ఆయన అలాగే గిటార్ వాయిస్తారు. ఆయన వర్క్‌షాపుల్లో మధ్య మధ్యలో గిటార్ వాయిస్తూ చిన్న చిన్న పాటలు పాడతారన్నమాట. ఎన్‌వీసీ సాంగ్స్ అని చెప్పి మీరు కొట్టండి యూట్యూబ్‌లో. చిన్న చిన్న పాటలొస్తాయి. ఎంత బావున్నాయో ఆ పాటలు. ఆ పాట ఒకటి మీకిప్పుడు చూపిస్తాను. మీకు పాడతాను. ఒకటి చాలా పాటలున్నాయి. అందులో ఒక చిన్న పాటన్నమాట. 'సీ మీ బ్యూటిఫుల్' అని. సీ మీ బ్యూటిఫుల్, లుక్ ఫర్ ద బెస్ట్ ఇన్ మీ. That's what I really am, and I want to be. It may take some time, it may be hard to find, but see me beautiful, each and every day. Could you take a chance? Could you find a way? See me through that I shine. See me through that I do everything. See me beautiful. Look for the best in me. ఇవన్నీ కూడా నాలో ఉన్న ఆ సౌందర్యాన్ని చూడు. అదే నిజమైన నేను. అదే నిజమైన నువ్వు కూడా. ఇది ఒక రోజులో చెయ్యకపోవచ్చు. సమయం పట్టొచ్చు. కానీ ప్రతిరోజు, ప్రతి విషయంలో దీన్ని మనం ప్రయత్నిద్దాం అని చెప్పి ఒక చిన్న పాటనమాట. ఎంత బావుంటదో. ఇలాగ చిన్న చిన్న పాటలు ఆయన మధ్య మధ్యలో గిటార్ వాయిస్తూ ఆయన పాడుతూ ఉంటారనమాటండి. చక్కని ఆ పాటలు, రోల్ ప్లేలు, అలాగే ఈ మీడియం షి మీ మీడియేటర్ కింద ఉండడము. నాకది భలే విచిత్రంగా అనిపించింది. మాట్లాడుకోవడం, భాష వచ్చినా సరే మనకి ఆ జీవితాన్ని జీవించే భాష అన్నమాట ఇది. ఈ అహింసాత్మక సంభాషణ ఏమంటారంటే లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్ అంటారు. జీవితం యొక్క భాష అంటారనమాట. ఆ జీవితం యొక్క భాష రాదు. మామూలుగా భాష వచ్చు గాని మనకి. ఆ జీవితం యొక్క భాషలో ఈయన వాళ్ళకి ట్రాన్స్‌లేటర్ కింద ఉండి మధ్యలో చెబుతూ ఉంటారనమాట. ఆయన చేసిన సేవ అనంతమైన సేవ. ఎంతో సేవ చేశారు. ఆయన వీడియోస్ ఉన్నాయి. ఆయన ఆడియో బుక్స్ ఉన్నాయి. ఇంగ్లీషు సులువుగా అర్థమయ్యే ఇంగ్లీషే ఉంది. చక్కగా అవన్నీ వినాలి. విని అర్థం చేసుకొని రకరకాల లైఫ్ టైమ్ సినారియోసు ఆయన ఎదుర్కొన్న వేలాది వేలాది సిట్యుయేషన్స్ ఒక సిట్యుయేషన్ ఒక అంతకంతకి జటిలమైన సిట్యుయేషన్స్ అన్నమాట. ప్రతి సిట్యుయేషన్‌లో కూడా నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ మ్యాజిక్‌లు చేసింది మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో అద్భుతాలు చేసింది. ఒకళ్ళనొకళ్ళు చంపేసుకునే వాళ్ళే మారిపోయారు. మనకున్న చిన్న చిన్న గొడవలు ఎందుకు పోవు? నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ వాడితే. దీనిని మనసా వాచా కర్మణ నమ్మి అందరం కూడా సాధన చేద్దాం. మరి ఇప్పుడు ఒక్క 10 నిమిషాల పాటు ధ్యానంలో కూర్చుందామా?
ఒక 10 మినిట్స్ అందరూ కళ్ళు మూసుకోండి. చక్కగా హాయిగా కళ్ళద్దాలు తీసేసి ఎక్కడుంటే అక్కడ కూర్చొని వేళ్ళల్లో వేలు పెట్టుకొని శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. హాయిగా ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్నంతా మన శరీరంలోని ప్రతి ఒక్క అణువుతో స్వీకరిద్దాం. అహింసాత్మకమైన ప్రేమతో కూడిన సంభాషణే చెయ్యాలని, ప్రతిరోజు, ప్రతి సందర్భంలో దీనిని సాధన చెయ్యాలని మనం సంకల్పం చేసుకుందాం. మాటకేమి ఫలము మనసు నిల్ప ఫలము. ఊరికే మాట్లాడితే, ఆ తోడేలు మాటలు మాట్లాడితే దానికేమి ఫలము? ఎటువంటి ఫలితం ఉంటుంది? అంతా హింస, అంతా స్పర్ధ, అంతా అపోహలు, దుఃఖము. కానీ మనసు నిలపాలి. ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. మనసు నిల్ప ఫలము. మనసు నిలిపి ఉన్నది ఉన్నట్టుగా చూస్తే, మనసుని అజంప్షన్‌లోకి పోనివ్వద్దు. తీర్పుల్లోకి పోనివ్వద్దు. విమర్శల్లోకి పోనివ్వద్దు. నిందల్లోకి పోనివ్వద్దు. మనసుని నిలపండి. ఉన్నది ఉన్నట్టుగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడేమవుతుందంటే, మనసు నిల్ప తేట మాట దొరకు. అప్పుడు మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూసినప్పుడు, మనం ఏం ఫీల్ అవుతున్నామో మనకర్థమవుతుంది. మనకేమి కావాలో మనం అర్థమవుతుంది. అప్పుడు తేట మాట, అప్పుడు సరైన మాట మన నోట్లోంచి రావాలి. కరుణతో కూడిన అహింసాత్మకమైన సంభాషణ రావాలి. మాటకేమి ఫలము మనసు నిల్ప ఫలము. మనసు నిల్ప తేట మాట దొరకు. మనసు నిలిపితే సరైన మాట వస్తుంది మన నోట్లోంచి. తేట మాటలంది దేవతా మూర్తులవు. ఆ సరైన మాటలు మాట్లాడే వాళ్ళే దేవతామూర్తులు. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అండ్ యువర్ వర్డ్స్, యువర్ టాక్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ సోల్. మీ ఆత్మ యొక్క స్థితి యొక్క ప్రతిరూపమే మీ మాట అని చెప్తారు గురువుగారు. మరి సరైన మాట ఉన్నతమైన ఆ యొక్క ఆత్మస్థితిని, దివ్యాత్మ స్థితిని సూచిస్తుంది. ఆ సరైన మాట ద్వారానే మనం దేవతామూర్తులుగా మారతాము అంటున్నారు శ్రీమద్ విరాట్ పోతూరూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. మాటకేమి ఫలము మనసు నిల్ప ఫలము. మనసు నిల్ప తేట మాట దొరకు. తేట మాటలంది దేవతా మూర్తులవు. కాళికాంబ హంస కాళికాంబ. సరి అయిన మాటను మాట్లాడడానికి మనం అందరం సంసిద్ధమవుదాం. ఎరుకను తెచ్చుకుందాం. కరుణతో కూడిన సంభాషణను, జ్ఞానంతో కూడిన సంభాషణను చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మన మాటే మనకు నిజమైన అలంకారము. ఎంత అద్భుతంగా చెప్పారో ఈ శ్లోకంలో. "ఏయూరాని న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా
न स्नानं न विलेपनं न कुसुमम् नालं कृता मूर्धजा वाण्येकासमलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते किल भूषणानि सततम् वाग्भूषणं भूषणम् केयूराणि न భూషయంతి పురుషం భూషయంతి పురుషం పురుషం అంటే మానవులు అని అర్థం ఇక్కడ పురుషులని కాదు భూషయంతి కేయూరాణి అంటే ఆ భుజాల మీద ధరించే ఆ భూషణాలు ఆభరణాలు అవి నిజంగా మీకు అలంకారాన్ని అందాన్ని ఇవ్వవు అని చెప్తున్నారు హారాన చంద్రోజ్వల చంద్రుడిలా ప్రకాశించే ముత్యాల హారాలు మణులు అవన్నీ ధరించినా కూడా అవన్నీ కూడా నా అవన్నీ కూడా నిజమైన అలంకారాలు కావు. మిమ్మల్ని సౌందర్యవంతంగా నిజంగా చేయలేవు. న స్నానం, న విలేపనం, న కుసుమం. ఎన్ని సుగంధ ద్రవ్యాలతో స్నానం చేసి, అద్భుతమైన లేపనాలు పూసుకున్నా, ఎంతో అందమైన పూలతో అలంకరించిన అవన్నీ కూడా నిజమైన అలంకారాలు కాదట. నాలంకృతా మూర్ధజాః ఆ కురులను ఎంత అందంగా సవరించినా, ఎన్ని స్టైలింగులు చేసినా అది కూడా నిజమైన అలంకారం కాదట. వాణ్యేకాసమలం కరోతి పురుషా యా సంస్కృతా ధార్యితే సంస్కరించబడిన ఆ వాణి మా వాణి అంటే మాట్లాడలు మన మాటలు సంస్కరించబడిన జ్ఞానంతో కూడిన ఆ మాటలు ఏవైతే ఉంటాయో మానవులు మాట్లాడేవి అది నిజమైన అలంకారము. క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. కొన్ని ఆభరణాలు వాడిపోవచ్చు. కొన్ని బరువైపోవచ్చు. కొన్ని మోడల్ పోవచ్చు. కొన్ని పాడైపోవచ్చు. ఆభరణాలు ఎప్పటికి అలాగే ఉండిపోవు కదా! కానీ మీ భాష, మీ యొక్క సంస్కరించబడిన మాటలు అనే ఆభరణాలు ఎప్పటికీ కూడా వాడిపోవు. ఎప్పటికీ మాసిపోవు, సమసిపోవు. ఆ వాగ్భూషణం అనేది ఎంతో అద్భుతంగా దాని పరిమళాన్ని, దాని అందాన్ని మరింతగా పెంచుకుంటూ విస్తరిస్తూనే ఉంటుంది అని చెబుతున్నారు. కేయూరానన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मूर्धजा वाण्येकासमलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते किल भूषणानि सततम् వాగ్భూషణం భూషణం. ఆఖరి ఒక్క నిమిషం మై డియర్ ఫ్రెండ్స్. శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. మరి అంతటి అద్భుతమైన అలంకారమైన సంస్కరించబడిన వాణిని, కరుణతో కూడిన సంభాషణని మనం మన సొంతం చేసుకుందాం. ఈ జీవితానుభవాలని ఈ విధంగా మనం ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసమే భూమి మీదకొచ్చాం. ఎంతో మంది మహానుభావులు తమ జీవితాన్నంతా వెచ్చించి ఎంతో సులభమైన, సరళమైన ఈ స్టెప్స్‌ని మనకిచ్చారు. అరటిపండు ఒలిచి మన చేతిలో పెట్టారు. తినడమే మన పని. మరి దానినైనా శ్రద్ధగా చేద్దాం. ఆఖరి 10 సెకండ్లు పూర్తిగా అహింసాత్మక సంభాషణ చేయాలి. ఎరుకతో వినాలి. ఎరుకతో ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. మరి ఎరుకతో మనం ఏం భావన చెందుతున్నామో గమనించాలి. ఎరుకతో ఆ భావాల వెనకాల ఉన్న మన అవసరాలను
ఏమి కావాలి మనకి అనేది తెలుసుకోవాలి. మరి దానిని చాలా కరుణతో, ప్రేమతో రిక్వెస్ట్ చేయాలి. అడగాలి. అలాగే కరుణతో వినాలి. వాళ్ళ మాటల వెనకాల ఉన్న వారి యొక్క భావనలను, వారి అవసరాలను వినాలి. అదే నాన్ వయలెంట్ కమ్యూనికేషన్. ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్. మై డియర్ ఫ్రెండ్స్. దానిని పూర్తిగా మన సొంతం చేసుకుందాం. ఆఖరి 2 సెకన్లు మెల్లగా ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో అప్పుడు మీ 2 చేతులను తీసి మూసుకున్న మీ 2 కనుల మీద ఉంచండి. ఒక్క 4 సెకన్ల పాటు. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు మెల్లగా చేతులు తీసేసి కళ్ళు తెరవండి. మరి ఈరోజు కూడా చాలా అద్భుతంగా మెడిటేషన్ జరిగింది. థాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు కూడా లావణ్య గారికి ఇవ్వబోయే ముందు మరొక్కసారి వరల్డ్ మెడిటేషన్ డే 'వన్ వరల్డ్ వన్ బ్రెత్' అనే ఈ కార్యక్రమం డాలస్ నుంచి ఒమేగా పిరమిడ్ వారు వరల్డ్ మెడిటేషన్ సెంటర్ పిఎస్ఎస్ఎం యూఎస్ఏకి హెడ్ క్వార్టర్స్ నుంచి మేము ఈ ప్రోగ్రామ్‌ని చేపట్టడం జరిగింది. 'వన్ వరల్డ్ వన్ బ్రెత్' ఒకటే ప్రపంచము మనందరిది. మనందరం తీసుకునే శ్వాస కూడా ఒక్కటే. మరి ఒక్కటిగా మనందరం ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం రోజు డిసెంబర్ 21 రోజు సంఘటితంగా ధ్యానం చెయ్యబోతున్నాం. ఎవరైతే డాల్లాస్ నగరంలో గాని, టెక్సాస్‌లో హూస్టన్, ఆస్టిన్, డాల్లాస్ ఈ 3 ప్లేసుల్లో ఎవరైనా ఉన్నారో వాళ్ళందరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఇన్ పర్సన్ డాల్లాస్‌లో ఉన్న ఎస్ఎల్‌పిఎస్ సెంటర్‌లో అద్భుతంగా 2000 మంది వరకు కూడా హోస్ట్ చేయగలిగే ఒక పెద్ద వెన్యూని మేము బుక్ చేయడం జరిగింది. అక్కడ ఇన్ పర్సన్ రావచ్చు. అక్కడ అద్భుతమైన ఆ వీణ, ఒక ప్రత్యేకమైన వీణ వాయించే ఒక గొప్ప ఆర్టిస్ట్ ఒస్తున్నారు. ఆయన లైవ్ మ్యూజిక్ ప్లే చేయబోతున్నారు. అక్కడ ఆ లైవ్ మ్యూజిక్‌లో కూర్చొని అంతమందితో అన్ని వందల వేల మందితో ధ్యానం చేయడం అనేది ఒకానొక వెరీ, వెరీ రేర్ ఆపర్చునిటీ. దానిని ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. అందరూ కూడా ఉదయం 9 గంటలకల్లా ఎస్ఎల్‌పిఎస్ సెంటర్‌కి చేరుకోవాలి. మరలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఉన్నప్పటికీ కూడా ఒక టైమ్ జోన్ ఉంది. ఒక గంట మెడిటేషన్ సింక్రొనైజ్డ్ మెడిటేషన్ మేము చేస్తున్నాము. ఆ మెడిటేషన్‌కి అందరం కూడా పార్టిసిపేట్ చేయండి. దీనికోసం అందరూ తప్పకుండా ఎన్‌రోల్ చేసుకోండి. మన ఎన్‌రోల్ చేసిన సంఖ్య 50,000 నుంచి 60,000 ఎన్‌రోల్‌మెంట్స్ మాకు కావాలి. సో, వన్ వన్ వరల్డ్ మెడిటేషన్ డాట్ ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌కి వెళ్లి, లేదా లైట్ వర్కర్స్ ఛానెల్స్‌లో మీకు రిజిస్ట్రేషన్ లింక్స్ అన్నీ పెట్టడం జరుగుతుంది. ఆ లింక్స్‌ని ప్రెస్ చేయడం ద్వారా గాని, ఈ వీడియోలు అప్‌లోడ్ చేస్తాం కదా! ఈ వీడియోలు అప్‌లోడ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్‌లో కూడా మేము ఆ లింక్స్‌ని పెట్టడం జరుగుతుంది. ఆ లింక్స్‌ని ప్రెస్ చేయడం ద్వారా గాని, మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మన యొక్క శక్తి, మన యొక్క యూనిటీ ఎంత ఉందో ప్రపంచవ్యాప్తంగా మనమే తెలుసుకుంటాం అనమాట అండి. ఆ గ్రూప్ కాన్షియస్‌నెస్‌ని ఫీల్ అవ్వగలుగుతాము. అలాగే సంఘటితంగా ధ్యానం చేయడం ద్వారా ఎంతో అద్భుతాన్ని, గ్రూప్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్‌ని మనం తీసుకురాగలుగుతాం. అంతేకాదు 1221 అనేది ఒక గొప్ప ఎనర్జీ పోర్టల్ అన్నమాట. ఆ ఎనర్జీ పోర్టల్ రోజు, ఆ రోజు ధ్యానం చేయడం ద్వారా, అది గ్రూప్‌గా ధ్యానం చేయడం ద్వారా మనం మన కొత్త స్పిరిచ్యువల్ గేట్‌వేస్‌ని మనం ఓపెన్ చేసుకోగలుగుతాము. దానివల్ల ఎంతో ఇప్పుడు ఈ ఎరుకు తెచ్చుకొని అహింసాత్మక సంభాషణలు ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయడము, కొత్త ప్రారంభాలు చాలా శక్తివంతంగా మనం చేయగలుగుతామనమాట. ఆ పర్టిక్యులర్ రోజు గ్రూప్ మెడిటేషన్ చేయడం ద్వారా. అది ఆ ఒక్క రోజు ఆ గ్రూప్ మెడిటేషన్ చేయడం ద్వారా ఆ సంవత్సరం పాటు మనం ఎన్నో కొత్త కొత్త మార్పుల్ని సులువుగా మన జీవితంలోకి తీసుకురాగలుగుతాం. మరి అందుకోసమే అందరూ తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. వెబ్‌సైట్‌లో చేసుకోండి. లింక్స్ ద్వారా చేసుకోండి. మరి ఈరోజు మా ఒమేగా వరల్డ్ మెడిటేషన్ సెంటర్ నుంచి వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబరు ఆయన శర్మ గారు. శర్మ గారు కూడా ఇక్కడున్నారు. శర్మ గారు కెన్ యూ ప్లీజ్ రైజ్ యూర్ హ్యాండ్ అండి. సో థట్ దే విల్ మ్యూట్ యూ. సో ఆయన కూడా మేడం. ఒక్కసారి మీ అందరికి చెప్తారు. శర్మ సార్ హ్యాండ్ రైజ్ చేస్తారు. శర్మ గారొచ్చారా? జస్ట్ ఒమేగా పిరమిడ్ అని ఉంటుందండి. ఆ! వచ్చారండి. అదిగోండి శర్మ గారొచ్చారు. ఓకే. ఓకే. సార్‌ని కూడా కోహోస్ట్ చేస్తాను. ఓకే అండి. నేనిప్పుడే ఓకే. అన్‌మ్యూట్ చేయమని అడిగానండి. యెస్. Yeah, శర్మ సార్ ప్లీజ్. I'm good. Uh, yeah, శర్మ yeah. గారు Thank డాలస్‌లో you. ఉంటారు. మాకిక్కడ మా అందరికి గాడ్ ఫాదర్ ఆయన. సో, ఇక్కడ ఒమేగా పిరమిడ్‌కి వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబరు. ఆయన మూల స్తంభము.
మరి ఈ ఒమేగా వరల్డ్ మెడిటేషన్ సెంటర్ ద్వారా వస్తున్న ఈ వరల్డ్ మెడిటేషన్ డే కార్యక్రమానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. మరి ఆయన మాటల ద్వారా కూడా ఒక్కసారి వినండి. వెల్కమ్ Yeah, శర్మ సార్. thank you, Devi garu. Thank you, madam. Yeah, సో యాక్చువల్గా దేవి గారు అద్భుతంగా ఈ వరల్డ్ మెడిటేషన్ డే గురించి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పారు. సో అడిషనల్గా చెప్పాల్సింది నాకైతే ఇంక అనిపించట్లేదు. బట్ స్టిల్ మళ్ళీ ఇంకోసారి రీటరేట్ చేస్తూ చెప్పాలి అంటే, సో ఈ వరల్డ్ మెడిటేషన్ డే సో ఈ ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ అన్ని స్టేట్స్ ప్లస్ వరల్డ్ వైడ్ 50,000 మెడిటేటర్స్తో ఈసారి ఈ సంవత్సరము చేయాలని సంకల్పించాము. సో దానికి లైట్ వర్కర్స్ కూడా మద్దతు ఇస్తూ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి యాక్సెప్ట్ చేయడం చాలా ఇట్ ఈస్ హైలీ అప్రిషియబుల్. థ్యాంక్ యూ సో మచ్ లైట్ వర్కర్స్ టీమ్, రంజిత్ సార్ అండ్ ఆల్ ద టీమ్. సో ఇది యాక్చువల్గా ఇన్ని వేల మంది ఒకే టైంలో, అంటే ఇప్పుడు 10 to 11 సెంట్రల్ టైం, సో ఇండియా టైం 9:30 PM to 10:30 PM. సో ఈ టైంలో అంటే వరల్డ్ వైడ్ ఇన్ని వేల మంది ఒకేసారి మెడిటేషన్ చేయడం ద్వారా సో మనం ఈ భూమాత అంటే ఎనర్జీస్ అంటే వైబ్రేషన్స్ని మనం రేస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మనము భూమాతకి మనం ఉడతా భక్తిగా ఒక చిన్న సేవ చేయగలుగుతాం అన్నమాట ఈ రకంగా. సో దీనికి అందరూ అంటే ఇప్పుడు అంటే డాలస్ చుట్టుపక్కల టౌన్స్లో నుంచి అందరూ అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇన్ పర్సన్ అటెండ్ కావాలి. అద్భుతంగా ఉంటుంది ఇన్ పర్సన్ మెడిటేషన్ చేస్తే. ప్లస్ ఆల్సో సింక్రొనైజ్డ్ మెడిటేషన్ జూమ్ ద్వారా, యాక్చువల్గా అంటే గ్రూప్స్ అన్నీ జూమ్కి కనెక్ట్ కావచ్చు, బట్ ఇండివిజువల్స్ అందరూ యూట్యూబ్కి మేము లింక్స్ షేర్ చేస్తాము. సో యూట్యూబ్ ద్వారా జాయిన్ అయ్యి సో ఈ అంటే కలెక్టివ్గా కాన్షియస్నెస్ అందరం కలిపి మనం ఈ కాన్షియస్నెస్ని రేజ్ చేయొచ్చు. సో అద్భుతంగా ఉంటుంది. సో ఇది మన వంతు సేవ భూమాతకు. పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వేల మంది నేను లాస్ట్ ఇయర్ చూశాను, అసలు 20,000 25,000 పీపుల్, ఇన్ని వేల మంది కర్తాల్ పిరమిడ్ దగ్గర మెడిటేషన్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. సో ఇన్ని వేల మందిలో ఎంతోమంది మహానుభావులు ఉంటారు, ఎంతోమంది మహాయోగులు ఉంటారు. సో పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్లో అసలు అందరూ సంసారంలోనే ఉంటూ నిర్వాణం కొరకు ఎంతో సాధన చేసేవాళ్ళు మహాయోగులు ఉన్నారు. సో అలా ఎవరు అంటే మామూలు డ్రెస్సులో కనిపించినా కానీ ఎవరు మహాయోగులు మనకు తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ పత్రిజీ ధ్యాన యాగంకి వస్తారు. సో వాళ్ళందరికీ అన్నదానం జరగడము, దాని కొరకు మనము ఏ రకంగా సేవలు అందించినా కానీ అంటే కంట్రిబ్యూషన్స్ చేయగలిగినా కానీ తన్ మన్ ధన్. సో చాలా అద్భుతమైన అవకాశం. సో ఈ అవకాశాన్ని అందరం యూజ్ చేసుకుందామని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు లైట్ వర్కర్స్ గ్రూప్కి. థ్యాంక్ యూ సో మచ్ శర్మ సార్. నిజంగానే ధ్యాన మహాయాగాలు ఒక అద్భుతం. దానికి అందరం కూడా సంపూర్తిగా సహాయ సహకారాలు అందించాలి. అలాగే డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే కూడా మొత్తం అందరూ కూడా అందరూ రిజిస్టర్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు తెలిసిన అందరికీ చెప్పండి. ఆ రోజు జరుగుతుంది, అందరూ పార్టిసిపేట్ చేయాలి. మీరు రిజిస్టర్ చేసుకున్నారా? నేను చేసుకున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎంత ఎక్కువగా మనం ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి ఎంత ఎక్కువగా మనం చూపించగలుగుతామో వెబ్‌సైట్‌లో అంత స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది. ఆ స్ట్రెంత్ చూసి మనకి ఇన్ని వేల మంది చేశారంటే ఇందులో ఉంది. ఒక విషయం ఉందని చెప్పి మరింత కొత్త మంది వచ్చి జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సమయాల్లో మన బలాన్ని చూపించాల్సిన సమయాల్లో. మరి అటువంటి సమయమే ఇది. అందుకనే అందరిని కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకోమని అడుగుతున్నాము. ప్లీజ్ డూ రిజిస్టర్ ఫర్ ద వరల్డ్ మెడిటేషన్ డే, వన్ వరల్డ్, వన్ బ్రెత్. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ లావణ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. మరి మాస్టర్స్ మనకు వరల్డ్ మెడిటేషన్ డే గురించి చాలా చక్కగా వివరించారు దేవి చక్క మేడము, శర్మ గారు. మరి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అందరము. ఎందుకంటే శాకాహారులుగా మార్చడానికి ఇది గొప్ప సదా అవకాశం. మనకు ధ్యానం ఏమిటో అందరికి తెలిసిపోయింది, శాకాహారం అంటే కూడా తెలిసిపోయింది. ఇంకా
ఫాస్ట్ వర్క్ జరుగుతుందండి. చక్కటి ఈ సిచ్యువేషన్ అందరూ ఉపయోగించుకున్నాం ఈ సందర్భాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఈరోజు కమ్యూనికేషన్ ఆ చక్కటి జ్ఞానాన్ని సవివరంగా ఇచ్చారు. మీరు చెప్తూ ఉంటే ఆ మాస్టర్ గురించి చాలా బాగా అనిపించింది. అంటే మనం మాట్లాడుతున్నాం గాని వాటిల్లోని ఎలా మాట్లాడాలనేది కూడా ఒక్క లెటర్ మారినా దాని అర్థం మారిపోతుంది కదా. ఇంకా ఎలా కమ్యూనికేట్ కావాలి. అందుకే ప్రతిసారి వాక్శుద్ధి అనేది ఊరికే కాదు, అది లోతుగా పోతే ఎంత ఉందో. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, హ్యాండ్ రైస్ చేశారు ఎస్, విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే చాలా విజయలక్ష్మి గారు. అద్భుతంగా ఉంది మేడం. చాలా బాగుంది మేడం. మీ క్లాస్ అంటేనే అలా కూర్చుంటాం స్టూడెంట్స్ లా, అంత బాగుంటుంది. మేడం ఇందులో చాలా అంటే కొన్ని సార్లు వాళ్ళ ఇంటెన్షన్ మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఉమ్, కానీ ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది మనకి కొన్ని సార్లు పెద్ద టాస్కే. ఎందుకంటే ఇప్పుడు అసూయతో ఉంటారు కొంతమంది జెలస్ తో, అంటే అంటే కావాలని వాళ్ళు ఇంటెన్షన్ తో మనల్ని టార్గెట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో మనం ఎలా చేయాలి అనేది కొంచెం డౌట్. ఉమ్. అసూయతో ఉంటారు కదండి. అసూయతో ఉన్న వాళ్ళ అసూయ వెనకాల, అసూయ అనేది వాళ్ళ భావన కదా. ఆ భావన వెనకాల ఉన్న వాళ్ళ అవసరం ఏంటి? ఎందుకని అసూయగా ఫీల్ అవుతున్నారు? అంటే వాళ్ళని వాళ్ళు తక్కువగా ఫీల్ అవుతున్నారు. సమానత్వం అనే ఒక అవసరం ఉంది వాళ్ళకి. వాళ్ళని వాళ్ళు తక్కువగా ఫీల్ అవుతున్నారు. అసమానత్వం అని, నువ్వు నాతో సమానమే అని చెప్పడానికి మనం ఏ విధమైన భాష వాళ్ళకి యూజ్ చేయొచ్చు? అంటే వాళ్ళ గాయంతో కూడిన వాళ్ళ ప్రవర్తన కాకుండా, వాళ్ళ గాయాన్ని మాన్పడానికి ఇప్పుడు ఇప్పుడు ఎవరికైతే గాయం ఉంటదో వాళ్ళు తిరిగి గాయం చేయడానికి చూస్తారనమాట. తెలియకుండా, ఎరుక లేకుండా. ఆళ్ళ నిజమైన స్థితిలో లేరు వాళ్ళు. మనం మన నిజమైన స్థితిలో ఉంటే, అప్పుడు వాళ్ళు చేసే పనికి మనం ఎఫెక్ట్ అవ్వం. ముందు మనం మన హృదయానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. అందుకే వాళ్ళు చేసే అటాకుల్ని మీరు జిరాఫీ చెవులతో వినాలనమాట. ఓకే. ఆయనేం చేశారు? మీరందరూ హంతకులు. మీకసలు జీవించడానికి అర్హత లేదు అని ఒకళ్ళు అరిచారు. అరిస్తే దాని వెనకాల ఈయన ఏమి విన్నారు? ఆయన ఓకే, మీరు చాలా అన్‌సేఫ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీకు రక్షణ కావాలి. ఈ రక్షణ ఇదంతా కూడా ఆగిపోవాలి. ఇదంతా రక్షణ కావాలి, ఆగిపోవాలి కాబట్టి వాళ్ళనెళ్ళిపోమంటున్నారు. వాళ్ళకి జీవించే అర్హత లేదంటున్నారాళ్ళు. కానీ అక్కడ అసలైన కారణం ఏంటి? మాకు రక్షణ కావాలి. మేము ప్రశాంతంగా జీవించాలి. ఈ హింస ఆగిపోవాలి. అది అసలైన అవసరం అక్కడ. కాబట్టి ఈయన ఏం విన్నారు? వాళ్ళ నిందని కాకుండా, నింద వెనకాల ఉన్న వాళ్ళ యొక్క భావనని, భావన వెనకాల ఉన్న వాళ్ళ యొక్క అవసరాన్ని విన్నారనమాట. అలాగే మనం అహింసాత్మక చెవులు పెట్టుకొని వినగలిగితే గనకండి, వాళ్ళు ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్స్ క్రూయల్ ఇంటెన్షన్సే. ఆ క్రూయల్ ఇంటెన్షన్స్ ఏంటో మనకర్థమవుతాయి. క్రూయల్ ఇంటెన్షన్స్ వెనకాల ఉన్న వాళ్ళ నిస్సహాయ పరిస్థితి ఏంటి అనేది వస్తుందనమాట. అలా అర్థమైనప్పుడు మనం వాళ్ళ క్రూయల్ ఇంటెన్షన్‌కి మనం బలి అవ్వము. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకి తెలుసు. కానీ ఇంటెన్షన్ వెనకాల ఉన్న వాళ్ళ నిస్సహాయత తెలుసు కాబట్టి వాళ్ళని జడ్జ్ చెయ్యము. మనం బలవ్వట్లేదు, మనం స్వీకరించట్లేదు, వాళ్ళని జడ్జ్ చేయట్లేదు. ఆ 2 కూడా జరగట్లేదు. ఇటు హింస లేదు, మనకి హింస లేదు, వాళ్ళకి హింస లేదు. అర్థమైందండి? అర్థమైంది మేడం. కాకపోతే యాహ్! యాహ్! వాళ్ళలో మార్పయితే మనం కోరుకుంటాం గదా. మార్పు మనం మారిపోవాలండి ముందు. మనం మారిపోయి మనం ఆ స్పేస్ హోల్డ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం మారామని వెంటనే వాళ్ళు మారిపోవాలని చెప్పలేం మనం. ఎందుకంటే ఓకే. మనకిప్పుడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో నాకు ఇప్పుడు ఆ హింసాత్మక సంభాషణ గురించి నాకిప్పుడు తెలిసింది. నాకిప్పుడు తెలిసిపోయిందని మొన్నడే నా భర్తకి, మొన్నడే మా అత్తగారికి, మా మా పిల్లలకి అందరికీ తెలిసిపోవాలంటే కుదరదు గదా. ఓకే. వా కానీ ఎప్పుడైతే మనము ఆ సంభాషణ చేశామో వాళ్ళు తిరిగి దాడి చేసే అవకాశం రాదనమాట వాళ్ళకి. మనం అహింసాత్మక సంభాషణ చేశామనుకోండి, వాళ్ళకి ఇంకొంచెం ఆజ్యం పోస్తామన్నమాట మంటకి. ఇంకా మంట పెరుగుతా ఉంటుంది. కానీ
అక్కడ మంట ఉంది. అక్కడ బాధ ఉంది. ఆళ్ళు మిమ్మల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ మీరు పెట్రోల్ పోయట్లేదు అందులో. ఒక గ్లాసుడు నీళ్లు ఒంపుతున్నారు. మళ్ళీ సంభాషణ చేసినప్పుడు ఇంకో గ్లాస్ ఏస్తున్నారు. మళ్ళీ సంభాషణ చేసినప్పుడు ఇంకో గ్లాస్ నీళ్లు ఒంపుతున్నారు. అప్పుడు ఏమవుతుంది? అగ్ని కొంచెం తగ్గుతుందనమాట. తగ్గి కొంత సమయానికి ఏమవుతుందంటే మీరు సంభాషణ చేసిన ప్రతిసారి నీళ్లు పోస్తున్నారు ఆ నిప్పు మీద. ఏమవుతది? కొంతసేపటికి ఆగిపోతుంది. కానీ మొదటిసారి ఒక గ్లాసు నీళ్లొంపగానే మొత్తం మంటంతా ఆగిపోదు. ఓకే. అంటే ఆ సమయం వీళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి అని. ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ మనకు తెలిసింది. దాని వెనకాల భావన మనకు తెలిసిపోయింది. కానీ వాళ్ళతో మనం ఎలా కమ్యూనికేట్ చేయగలం? అప్పుడు మీరు ఏం అర్థం చేసుకున్నారో వాళ్ళకి చెప్పాలన్నమాట. అంటే ఇప్పుడు ఒకళ్ళు నీ అంత స్వార్థపరురాలు నాకు ఇంకొకళ్ళు కనిపించలేదు అని అన్నారనుకోండి మనల్ని. ఓకే. నేను స్వార్థపరురాలు అనడానికి ఏమంటున్నారు? వాళ్ళకి ఏదో ఒక అక్కడ అవసరం ఉంది. అవసరం తీరలేదు. ఓకే. మీకు ఈ అవసరం తీరకపోవడం వల్ల నేను స్వార్థపరురాల్లాగా మీకు అనిపిస్తున్నానా? అని చెప్పి అడగాలన్నమాట. ఓకే. అర్థమైందా? మీరు ఓకే. మీకీ అవసరం ఉంది. అది తీరకపోవడం వల్ల మీరిలా భావన చెంది నన్నిలా చూస్తున్నారా మీరు? అని చెప్పి అడగాలి. హ్మ్. అక్కడ ఫస్ట్ 3 పాయింట్లున్నాయి కదా! ఉన్నదున్నట్టుగా చూడడము. అంటే ఇప్పుడు మీరు స్వార్థపరురాలంటే అక్కడ ఒక 4 స్వీట్లున్నాయనుకోండి. 4 స్వీట్లు నేనే తినేసాననుకోండి. అబ్బా! పక్కా స్వార్థపరురాలు నువ్వు అన్నారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడేమైంది? ఓకే. అక్కడున్న 4 ఉన్నాయి. 4 నేనే తినేసాను కదా! అందువల్ల మీకు చాలా తినాలని అనిపించింది. ఆ అవసరం తీరలేదు మీకు. అందువల్ల నేను స్వార్థపరురాల్లా అనిపిచ్చాను కదా! అని చెప్పి అడగాలనమాట. అందుకేనా మీరలా ఫీలయ్యారు అని చెప్పి. మీరు తినాలనుకుంటున్నారని నాకు తెలియదు. అందుకని నేను తినేసానది అని చెప్తాము. అప్పుడేమవుతదంటే వాళ్ళు ఏం ఫీలవుతున్నారో అది నాకు చాలా ఆకలేసింది. నేను పొద్దున్నుంచి ఏమి తినలేదు. అది నా ఫేవరెట్ స్వీటు అందుకని చూడగానే తినాలనిపించి నేను తినేసాను. నేనలా తినేయడం వల్ల మీకు తినాలనుంది. అందుకని మీకలా నేను ఇలా అనిపిచ్చాను కదా! అని జెప్పి అడిగామనుకోండి. మనకి ఏమని మన అవసరం ఏంటి? మనం ఎందుకలా చేసాము? వాళ్ళ అవసరం ఏంటి? వాళ్ళకెందుకలా అనిపిచ్చింది? అవి మనం మెన్షన్ చేయాలన్నమాట. అవి మెన్షన్ చేయడం ద్వారా మనం అహింసాత్మక సంభాషణ చేయగలం. కొన్ని కొన్ని సార్లు మేడం ఏమవుతుందంటే, వాళ్ళ వెనకాలున్న ఆ భావనని మనం అర్థం చేసుకొని మనం అడిగినప్పుడు, వాళ్ళకి ఇగో హర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి గదా! అలా చేయకూడదు గదండీ! ఎనకాలున్న భావనని అర్థం చేసుకోకూడదు. భావనని అడగకూడదు. భావన వెనకాల ఉన్న అవసరాన్ని చెప్పాలి. అవసరాన్ని అడగాలి. ఓకే. భావన వరకు అర్థం చేసుకున్నా కూడా పనవ్వదు. భావన వెనకాల ఉన్న వాళ్ళ అవసరాన్ని కూడా అర్థం చేసుకోవాలన్నమాట. 3 స్టెప్పులు. ఉన్నదున్నట్టుగా చూడడం, దాని పట్ల మీరెలా భావన చెందుతున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, దాని వెనకాలున్న మీ అవసరం. అప్పుడు నాలుగో దానిలోకెళ్ళాలి. మాట్లాడడంలోకి వెళ్ళాలి. ఓకే. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మనకు చక్కటి జ్ఞానాన్ని అందించిన దేవి చెక్క గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.